ఇంకా విప్రోటెన్‌కి మీకు తెలుసు ఎనర్జీ డ్రింక్‌గా అక్కడ హెర్బా లైఫ్ వాళ్ళు అఫ్రెష్ ఇస్తే, మనం వీసీటీ ఇస్తాం. సో, దీనికి కూడా కలపాల్సిన బాధ్యత ఉంది. అట్‌లీస్ట్ 3 నెలలు పేషెంట్ దీన్ని వాడినప్పుడు మంచి ఫలితాలు పొందుతారు. సో, దయచేసి మనం మన ఇంట్లో మన ఇంటికొచ్చినటువంటి చుట్టాలకి మనం ఏమిస్తున్నాం? చెప్పండి. మనం ఏమిస్తా ఉన్నాం? మన ఇంట్లో మనం వాళ్ళొస్తే బ్రూ కాఫీనో, లేకపోతే వేరే ఇంకోటో ఇస్తాం. బూస్టో, బోర్న్‌విటానోని. అది కాదు మనం పరిచయం చేయాల్సింది. మన ఇంట్లో వీసీటీ అనేది ఉండాలి. ఓకే. ఈ వీసీటీని ఖచ్చితంగా ముందు మనం వాడదాం. మన వాళ్ళందరికీ ఎవ్వరడిగినా సో, ఖచ్చితంగా 1 బాక్స్ సింగిల్ బాక్స్ కలిపి వాళ్ళకివ్వండి. పేషెంట్ ఒక్కడే తాగితే తనేం చేయొచ్చు గాజు సీసాలో, డబ్బాలో మొత్తం పొడినంతా కట్ చేసి పోసేసుకొని, ఒక 15 కట్ చేసి పోసుకోమనండి. ఒక చిన్న స్పూన్‌తో వేసుకుంటే తనకి 3 మంత్స్ ఒస్తది. లేదా 2 మంత్స్ ఒస్తది. కొద్దిగా కప్పంతా 2 సార్లు తాగినా కూడా తక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి 2 మంత్స్ ఈజీగా వచ్చేస్తది. 2 మంత్స్ మీకు ఈలోపు మంచి ఫలితాలొస్తాయి. 2 మంత్స్ ఎంత తాగొచ్చు? 200 ఎంఎల్ వాటర్‌లో కూడా ఇది చేసుకొని తాగొచ్చు. కొద్దిగానే. అప్పుడు 2 మంత్స్ వాడుకోగలుగుతారు రూ. 1000. ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. నేను గమనించినటువంటి విషయాలేంటంటే, త్రూ ఏజెంట్స్ మీరందరూ చెప్పినటువంటి ఫీడ్‌బ్యాక్ ఇవన్నీ మనం చూసినప్పుడు, ఎందుకంటే నేను చాలా తక్కువ మందికి నేను ప్రొడక్ట్ డైరెక్ట్ ఇస్తా ఉంటాను కాబట్టి నాకు తెలుసంటే తప్పది. మీరందరూ ఇచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ ప్రకారం వీఆర్4 ప్లస్ వీసీటీ 2 కలిపి ఇచ్చినటువంటి చోటన ఫలితాలు మరింత వేగంగా ఉన్నాయి. యాక్యురేట్‌గా ఉన్నాయి. కాబట్టి యూ మస్ట్ ఆల్వేస్ గివ్ వి ఏది వీసీటీ అలాంగ్ విత్ వీఆర్4. వీఆర్4తో వీసీటీ కంపల్సరీ ఇవ్వండి. ఫస్ట్ థింగ్ మన ఇంట్లో టీ, కాఫీలు బంద్ చేయండి. మనం టీ, కాఫీల స్థానంలో మనం మన బంధువులు, చుట్టాలు ఎవరొచ్చినా మంచి ఎనర్జిటిక్ గ్రీన్ కాఫీ మలేషియా నుంచి తెప్పిస్తున్నాం అని చెప్పండి. నిజానికి అది మలేషియా నుంచి రాదు. మీ అందరూ తెలుసు కోయంబత్తూర్‌లో తయారవుతుందని. సో, ఫార్ములా మనది. ఇక్కడే తయారు చేస్తాం. యూనిక్ కాంబినేషన్ తెలుసా మీకది? 5000 ఇయర్స్ క్రితమే హెర్బల్ డ్రింక్‌గా వాడినటువంటి గొప్పది. ఆ రోజు అతి మధురం వేర్లు ఒకటే కలపలే. బ్లాక్ టీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్యాక్‌లో బ్లాక్ టీ కూడా కొద్దిగా కలుపుతున్నాం. బ్లాక్ టీ కూడా ఆరోగ్యానికి మంచిది తెలుసా మీకు? కాబట్టి దయచేసి దాన్ని స్ట్రాటజైజ్ చేయండి. మీకు ఒక వ్యక్తి దగ్గరికెళ్తే ఏదో ఒకటి అమ్మి రావాలి. ఆ వ్యక్తికి కనీసం ఒక వీసీటీ కొనలేడా? ఓ 1200 పెట్టి కొనుక్కో అని చెప్పలేరా మీరు? మీకు తెలుసో తెలీదో నాగరాజు గారు. బైరిశెట్టి నాగరాజు గారు. ఎందుకు ఏజెంట్ అయ్యాడో తెలుసా? మన వాళ్ళు ఫ్రీగా వీసీటీ ఇచ్చారు ఆయనకి. ఆ వీసీటీ తాగిన తర్వాత కొన్నేళ్లుగా బ్లడ్‌లో ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతున్నాన ఆయన సీఆర్‌పీ లెవెల్స్ కొంచెం తగ్గక ఇబ్బందులున్నటువంటి వాడు. ఆ మార్కర్స్ అన్నీ తగ్గినాయి వితిన్ 1 మంత్‌లో. ఆశ్చర్యపోయి ఫ్రీగా మనల్ని ఇంటర్వ్యూకి పిలిచాడు. ఈరోజు ఆయన ఏజెంట్ సిల్వర్ గూడా అయ్యాడు మన దగ్గర. అంటే అప్పుడు నాకనిపించింది. అరే! ఇంత గొప్ప రిజల్ట్స్ ఉన్నాయా? మిరాకిల్ రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి మనందరం వీసీటీ మీద దృష్టి పెడదాం. వీసీటీ అనేది నాట్ ఓన్లీ క్లెన్జింగ్ అండ్ కోల్డ్ కాదండి. ఇది క్యాపబిలిటీ. మనలో స్టామినాని నింపేటటువంటి ఎనర్జీ డ్రింక్. సో, దాన్ని తీసుకొని గూడా ఇప్పుడు కొత్తగా మనవాడు చక్రవర్తి గారు. వారేం జేశారంటే దాన్ని వెయిట్ లాస్‌కి ఉపయోగిస్తున్నారు. ఎంత గొప్ప విషయం అంటే 1 లీటర్ వాటర్‌లో ఈ యొక్క సాచెని ఈ పౌచ్‌ని ఒకటేస్తే ఆ నీళ్ళల్లో మరగబెట్టి రోజంతా ఆ వ్యక్తిని తాగమంటారు. 3 డేస్ ఇస్తే వెయిట్ లాస్ అయిపోతున్నారంట. ఇదొక అద్భుతమైన విషయం.
సో, ఎక్కడ కూడా ఎనర్జీ లెవెల్స్ తగ్గట్లేదంట. మీరు కూడా స్ట్రాటజైజ్ చేయండి. అంటే వారేం చేశారంటే సెంటర్‌లు పెట్టారు. హెర్బలైఫ్ సెంటర్‌లని తనే స్వయంగా ఒకటి నడుపుతా ఉన్నారు. ఆ సెంటర్‌లో వచ్చేటటువంటి వారికి ఫస్ట్ వీఆర్4 అది వి-ప్రోటెన్ సాచే ఇస్తే ఎక్కువ ఖర్చవుతుందని వీసీటీతో మొదలెట్టారు. వచ్చినటువంటి వాళ్ళకి వీసీటీ పోయడం. ఎందుకంటే తక్కువ ఖర్చుతో అవుతుంది కాబట్టి. అది కూడా 1 లీటర్‌ని ప్రిఫర్ చేసి ఒక వ్యక్తికి 1 పౌచ్ ఫుల్‌గా వాటర్‌ని బాయిల్ చేసి దాంట్లో ఇదేసేస్తాను. వేసి వారికి ఒక హాఫ్ ఇక్కడ తాగారనుకోండి, మిగతా హాఫ్ వాళ్ళ ఇంట్లో తాగుతారు. దేనిలోనో ఫ్లాస్క్‌లో పట్టుకొని వెళ్ళిపోతారు. ఆ రకంగా చేస్తే 3-4 వర్కింగ్ డేస్‌లోనే 1 కేజీ రిడక్షన్ జరుగుతా ఉందంట. ఆ తర్వాత వాళ్ళని ప్రోగ్రామ్‌లోకి డిజైన్ చేస్తున్నారు. 3 డేస్‌లో మార్పులనేవి జరుగుతా ఉన్నాయి. అంటే ఎంత మిరాకిలో చూడండి ఒకసారి. తర్వాత వారు ఇంకోటేంటంటే, అది తీసుకొని 20 కిలోమీటర్లు నడిచాడు. ఎనర్జీ లెవెల్స్ డ్రైన్ అవుతుందా అని. కాలేదని వారు స్వయంగా చెప్పినటువంటి మాట. సో, దయచేసి మనం సెంటర్‌ల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత మనకుంటుంది. మనం ఆ పని చేయట్లేదు. వాస్తవానికి ఎప్పుడో 2 ఇయర్స్ క్రితం మనం మాట్లాడుకున్నాం. మనందరం ఇది జేయాలని జెప్పి. కానీ నేను చక్రి వచ్చాడని చూసి అవునన్నా రాలేదు. ఓకే. మనందరం అనుకున్నాం, చేయలేకపోయాం. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మీద వాస్తవానికి పట్టు లేకపోవడం గావచ్చు, మరొకటి గావచ్చు. ఇప్పుడు మనకున్న ఉత్పత్తుల్లో వీసీటీ అద్భుతం. ఇంకోటి వి-ప్రోటెన్ ఫెయిల్యూర్ లేని ప్రొడక్ట్. సార్ మనం ఏంటంటే 42% ఒబీస్ భారతదేశంలో. 42% మంది ప్రజలకి అధిక బరువుతో బాధపడతా ఉన్నారు. వారందరికీ మనం ఎందుకు ఈ యొక్క వి-ప్రోటెన్‌ని సజెస్ట్ చేయకూడదు? ఇక్కడ స్ట్రాటజీ ఏంటి అంటే డైరెక్ట్‌గా 15,200 పెట్టి ఒక ప్యాక్ తీసుకొని వెయిట్ లాస్ అవ్వండి అంటే మాక్సిమం మీరు 100 మందికి చెప్తే ఒక సేల్ వస్తది. ఎందుకంటే అంత డబ్బులు ఒకేసారి పెట్టి ఎవరు చేయరు. హెర్బలైఫ్ వాడి స్ట్రాటజీ ఏంటి? వాట్ హి ఈస్ డూయింగ్ వాడెక్కడ గూడా ఒకేసారి నీకు నెల రోజులు కొనమని చెప్పాడు. ఫస్ట్ 3 డేస్ లాక్ చేస్తాడు. ఫస్ట్ రోజు ఉచితంగా ఫ్రీగా ఇస్తాడు షేక్. తర్వాత మళ్ళా ఒక వారానికి లాక్కుంటాడు. వారం తర్వాత చేంజెస్ చూపిచ్చి 1 కేజో, హాఫ్ కేజో చూపించి వారిని లాక్ చేస్తాడు. 1 మంత్‌కి తీసుకుంటాడు. అంటే వారి స్ట్రాటజీ గూడా ప్యాక్ స్ట్రాటజీ లేదు. డైరెక్ట్‌గా ప్యాకులు అమ్మే విధానం లేదు. రీటైలింగ్ స్ట్రాటజీయే వాళ్ళది. సేమ్ స్ట్రాటజీ మీరు అవలంబించండి అని నేను 1 ½ ఇయర్ క్రితం నుంచి అంటే మన ప్రొడక్ట్ వచ్చినప్పటి నుంచి కూడా మొత్తుకుంటున్నాను. బట్ వి ఆల్ ఇగ్నోరింగ్. మీరు ఏ వ్యక్తికైనా ఒకేసారి ఎందుకు మీరు 15,200 పెట్టి వెయిట్ లాస్ కొనుక్కో అని చెప్తారు? వద్దు. ఒక సింగిల్ బాక్స్ విప్రోటాన్ ఇప్పుడు సింగిల్ బాక్స్ పెట్టొచ్చు కదా! మీ మార్జిన్ ఏంటో 4,800 600 మీకు దొరుకుతది. అది మీకు చాలు. కొరియర్ కూడా అతని చేతనే పెట్టించండి. ఒక వి ప్రోటీన్, ఒక విసిటీ రెండిటిని ప్రమోట్ చేయండి. ఫస్ట్ 1 డే, సెకండ్ డే 2 డేస్ విసిటీ తాగిన తర్వాత వి ప్రోటీన్ స్టార్ట్ చేయమని చెప్పండి. ఓకే. ఒక 1 వీక్ 7-8 డేస్ వస్తాయి అప్పుడు. ఖతం. వాళ్ళకి డిఫరెన్స్ కనపడుతది. వాళ్ళు బై చేస్తారు. సో, రీటైల్ విల్ వర్కౌట్. రీటైల్ చేస్తేనే వర్కౌట్ అవుతది. తర్వాత ఒక్కొక్కళ్ళు మీ ఊర్లలో ఈ నేను ఒక ఆప్షన్ పెట్టాను. వీకేర్ అనే స్ట్రాటజీని మనం పెట్టుకోవాలి. వీకేర్ ద్వారా చెయ్యాలని. అయితే దురదృష్టం దాన్ని
మార్కెట్‌లో ఆల్రెడీ ఆ నేమ్‌తో వచ్చేసున్నది. సో, వి కేర్ అంటే వి కేర్ ఫర్ యూ. వి ఫర్ వోల్టన్, వి కేర్ ఫర్ యూ అనేటటువంటి స్ట్రాటజీ స్లోగన్ తీసుకొచ్చాం. బట్ ఆల్రెడీ దాన్ని వాడితే దాని మీద రైట్స్ తీసుకున్నోళ్ళున్నారు. దాంతో వెనక్కి తగ్గాము. సో, దాన్ని ఏ విధంగా చేయాలని చేసి, మనం సెంటర్‌లో డిఫరెంట్‌గా చేయాలి. ఎక్కువ మందికి మహిళలుంటారు. వాళ్ళని నెట్‌వర్క్ చెయ్యి అంటే చేయలేరు. వ కొంతమంది వల్ల కాదు. అంటే ఎవరితో మాట్లాడలేరు, ఉంటారు. మరి అటువంటి వారికి మనం ఏం చేద్దాం? ఒక 10 సెట్లు 1,52,000తో వాళ్ళ బిజినెస్‌ని స్టార్ట్ చేపిద్దాం. 10 విప్రో 10లు తీసుకొని, వీసీటీ 1 సెట్ తీసుకుంటే వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎక్కడి నుంచి? వారింట్లో నుంచే. చిన్న హాల్ ఉంటే చాలు. దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్. సో, దాన్ని దృష్టి పెట్టండి. మీ అండర్‌లో ఒక్కొక్కళ్ళు 1000 సెంటర్‌లు తీసుకురావాలి. 1000 సెంటర్స్. ఎందుకంటే అంతమంది ఖాళీగా ఉన్నారు. చాలామంది భర్తలు ఏం ఆలోచిస్తారంటే, మా ఆవిడ ఇంటి వద్దనే ఉండి 4 డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి మనం చేయాల్సినటువంటి పనిది. మీకెందుకు వాడికేం చెప్పాలా? అక్కడొచ్చే వాళ్ళకి సబ్జెక్ట్ రావాలి ఇవన్నీ వద్దు. కన్నడ స్కానర్ ఒకటి నేర్పిద్దాం. చిన్న వేయింగ్ మెషిన్ ఒకటుంటే చాలు. వాళ్ళ బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. బయటలాగా నెల నెలా కొనే పనేం లేదు గదా మన దగ్గర. అదే విధంగా వాళ్ళకి హెర్బాలైఫ్ సెంటర్‌లు నడిపే వాళ్ళకి ఎట్టుంటదంటే, ఎవ్రీ మంత్ 1,50,000 తక్కువ లేకుండా కొనాలి. అలా కొనకపోతే ఖతం. మిమ్మల్ని బిజినెస్‌లో పట్టించుకోరు. అసలు డబ్బులే రూపాయి రావంట. మనకు ఆ బాధ లేదు. మన ప్రొడక్ట్ ఛాలెంజింగ్‌గా ఉంది. ఎవ్వరికిచ్చినా రిజల్ట్ ఓరియెంటెడ్ ఉంది. సో, కాబట్టి దీన్ని కాస్త రూ. 1 ఎక్కువ అంటే ఇదే చెప్పడంలోనే ఉండాదంతా. మీ కిడ్నీలు చీపా? మీ యొక్క లివర్ గాని, ఇవన్నీ గొప్పవి కాబట్టి దానికి మంచి మనం తీసుకునేటటువంటిది క్వాలిటీ ఉన్నది తీసుకోవాలని చెప్పి నచ్చజెప్పడమే. సో, ఫస్ట్ అలవాటు చేయాలి. 1 వీక్‌లో వాళ్ళ బాడీ లే చాలా తేలికైపోతారు. వీసీటీ అండ్ విప్రో 10 పెట్టినప్పుడు. ఒకే ఒక అదొక బాక్స్, ఇదొక బాక్స్. తర్వాత నువ్వు వద్దన్నా పరిగెత్తొచ్చి ప్యాక్ కొంటాను. అది చేయకుండా మన వాళ్ళేం చేసేస్తున్నామంటే ప్యాకులు పోవాలని చెప్పి మనం ఆ బిజినెస్‌ని దూరంగా పెడుతున్నాం. సో, దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ కాన్సంట్రేట్ ఆన్ వెయిట్ లాస్. పేషెంట్స్ వైపు వెంబడకన్నా బరువుండే వాళ్ళని తగ్గిస్తే కూడా మన బిజినెస్ వేగంగా వెళ్తది. ఎందుకంటే ఒక జబ్బు తగ్గిన వాడి గురించి వాడు జబ్బు తగ్గిందని చెప్తేనే తెలుస్తది. గ్యాంగ్రీన్‌లో అయితే వాడు కట్టు కట్టుకునేవాడు కట్టు కట్టకపోతే ఇమ్మీడియేట్‌గా తెలుస్తది. అబ్బా! ఆయన కట్లు కట్టుకునేవాడు ఇప్పుడు బావుంది. ఏం వాడారు? ఏంటి? అని అడుగుతారు. వెయిట్ లాస్‌లో అడ్వాంటేజ్ ఏందంటే, ఒక వ్యక్తి గతంలో లావుగా ఉండి వెంటనే తగ్గాడనుకోండి, ఇక ఖతం 10 మందికి గాదు 100 మందికి తెలుస్తది. ఏంటన్నావు ఎంత స్లిమ్‌గా అయినావు అని అడుగుతారు వాళ్ళు. కాబట్టి మన బిజినెస్ వేగంగా ఎదగాలి అంటే వెయిట్ లాస్ మీద మనం దృష్టి చేయాలి. ఓకే. బయట కన్నా మన ప్రొడక్ట్‌లో ఉన్న అడ్వాంటేజెస్ చెప్పాను. బోన్ డెన్సిటీ కానీ, మజిల్ డెన్సిటీ కానీ పెరుగుతా ఉంది. సో, ఈ విషయాన్ని జాగ్రత్తగా మా దగ్గర క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటది. ఆ సెగ్మెంట్‌కి ఉంటారు సార్. మనందరం అనుకుంటాం. ఇప్పుడు మార్కెట్‌లో ఆల్టో కారు కొనేవాడు ఆల్టో కారు కొన్నాడు. బెంజ్ కొనేవాడు బెంజ్ కొన్నాడు. మనం ఎందుకు చీప్‌గా మార్కెటింగ్ జేయాలి? కింద ఎవరో కొనుక్కోలేకపోయారని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తికి నేను చెప్పొచ్చు అనేది మన ఆలోచన, మన జ్ఞానంతో ఉంటది. దీన్ని ప్యాక్‌లుగా అమ్మడం కష్టం. రియాలిటీ ట్రూత్ అది. ఎందుకంటే ఎంత డబ్బున్నవాడు కూడా ఆలోచిస్తారు కదా! 15,200 పెట్టి నేను ఇమ్మీడియేట్‌గా కొనుక్కోవాలని. ఇప్పుడు
మాజీ మంత్రి దగ్గరికెళ్ళాం. మన కరీంనగర్‌లో లీడర్లు తీసుకెళ్లారు. గంగుల కమలాకర్ దగ్గరికి. వారు గూడా అంత బాగా డబ్బున్న వ్యక్తి గూడా ఎనక ముందు ఆలోచించి, "డాక్టర్ గారు ఇవి కొనుక్కోవచ్చా? లేదా?" అని అడుగుతున్నారు. అంటే ఎట్లుంటదంటే, ఒకసారి ఆలోచిస్తారు 15,000 అని. కాబట్టి దయచేసి మీరేం జేయాలంటే, 1 వీక్ 1 బాక్స్, 1 బాక్స్ స్ట్రాటజీని వాడండి. 1 బాక్సు విప్రోటెన్, 1 వీసీటీ ఇచ్చి, ఫలితాలు పొందిన తర్వాత మీరు వద్దన్నా వారే వస్తారు మీ దగ్గరికి. అప్పుడు అమ్మడం ఈజీ అయితుంది. సో, ఈరోజు మన కాంపిటీటర్ అయినటువంటి హెర్బాలైఫ్ మన కాంపిటీటర్ అని అనకూడదు. వాళ్ళు 45 ఏళ్ల కంపెనీ వాళ్ళది. మనం ఇప్పుడొచ్చాం. కానీ ప్రొడక్ట్ మాత్రం మన దానిలాగా అది నిలబడదు. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికి తెలుసు. బట్ నోబడీ ఈస్ రెడీ టు డూ దట్. చాలామంది మనం VR4 మీదే ఎక్కువ పని చేస్తున్నాం తప్ప, విప్రో10 మీద ముందు మనం 15,000 పెట్టి ఒక సెట్ కొనుక్కొని మన దగ్గర ఉంచుకోవాలా. వీసీటీ 1 సెట్ అంటే ఒక 1 సెట్ కొనుక్కొని మీ దగ్గర ఉంచుకోవాలా. అర్థమైందా? ప్రతి వాడికి ఒక్కోటి కొనేది, వారికి ఇస్తామనేది ఛార్జీలు పడేటట్టు చేయకూడదు. ఆ ఛార్జ్ తీసుకొని మీకే ఉపయోగపడుతుంది గదా! కాబట్టి దయచేసి 1100కో, 1200కో ఇచ్చేయండి. ఇది కంపల్సరీ. ఇదొకటి, అదొకటి. అంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఏముండాలి? ఒక 2 సెట్లు విప్రో10 పెట్టుకోండి. 1 సెట్ ఆఫ్ వి వీసీటీ పెట్టుకోండి ఎప్పుడు. దాన్ని రిటైల్ చేయడం మొదలెట్టాలి. అది కూడా లేకుండా మనం వ్యాపారం చేయాలనుకోవడం మనది అతి తప్పు వ్యవహారం అవుతుంది. అంటే ఎవరైతే ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్నారో వారు ఖచ్చితంగా రిటైల్ చేయక తప్పదు. రిటైల్ చేస్తేనే ఎక్కువ కస్టమర్లు మీకొస్తారు. ఎక్కువ కస్టమర్లు మీకొచ్చినప్పుడే మీ బిజినెస్ ఎక్స్‌పాండ్ అవుతుంది. మీ ఏరియాలో 100 మంది బేస్ మీకు తయారు కావాలి. ఆ 100 మంది కావాలంటే ముందు రిటైల్ చేయక తప్పదు. కొత్తగా వచ్చిన ఎంత పెద్ద లీడర్ అయినా 6 మంత్స్ రిటైలింగ్ ద్వారా తన టీమ్‌ని నడిపించాలి. అప్పుడే టీమ్‌కి ఎక్కువ టెస్టిమోనీస్ వస్తాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ఈ రకంగా మీరు చెయ్యాలని, ఈ స్ట్రాటజీని మీరు గుర్తించాలని నేను కోరుతున్నాను. వి ప్రామిస్ యూ వితిన్ ఎ వీక్ మీకు నేను 1 వీక్‌లో ఐ విల్ కమ్ అప్ విత్ సెకండ్ లోపల ఒక డిజైన్ చేసి సెంట్రల్‌ని ఏ విధంగా తీసుకెళ్లాలా అనేది మన ఒక స్ట్రాటజీతో మేము ముందుకొస్తాను. దాన్ని మీరు ఏ రకంగా చేయాలన్నది ఇంక అప్ టు యువర్స్. ఏవండీ? మీ ఇష్టం. దాన్ని గాని ఎవరైతే చేయగలుగుతారో ఒక 1000 సెంటర్‌లు ఏం లేదు. ఒక్కో లైన్‌కి 10 సెంటర్‌లు, 40 సెంటర్‌లు గాని మీరు ఏర్పాటు చేయగలిగితే మీ అంత అదృష్టవంతులు ఒకరు లేరు. 10,00,000కి ఇమ్మీడియేట్‌గా ఏర్పాటు చేసిన వెంటనే మీకు 10,00,000లోకి ఎళ్తాయి. లైన్‌కి 10 సెంటర్‌లుండాలి. కనీసం 30 మందికి విప్రో10లు ఎళ్ళేటట్టుగా ప్లాన్ చేస్తే ఏముంటదింక? అంటే ప్రతి ఒక్కళ్ళ నుంచి ఒక 20 సెట్‌లొస్తాయి. 20 సెట్‌లు అంటే మొత్తం 200 సేల్స్, 200 సేల్స్, 200 సేల్స్, 200 సేల్స్. యువర్ ఇన్‌కమ్ అప్రాక్సిమేట్‌లీ ఐ హోప్ ఎంతవుతది? ఇటు 20 షేర్లు, అటు 20 షేర్లు, పైన 40 షేర్లు. మొత్తం 80 షేర్లవుతాయి. అంటే 160 ఆర్‌పీ అవుతుంది. 160 ఆర్‌పీ ప్లస్ ఇటుపక్క 200 ఇంటూ అంటే ఇటు 1,00,000, అటు 1,00,000 పైన 2,00,000. 4 ప్లస్ 7.5 7,00,000 చెక్కుకి మీరెళ్తారు. 7,5 లక్షల చెక్కుకి మీరెళ్ళాలంటే మీరు చేయాల్సింది ఒకటే లైన్‌కి 10 సెంటర్‌లు పెట్టించడం. ఓన్లీ 10 సెంటర్స్. ఈరోజు ఎన్ని వెయిట్ లాస్ సెంటర్‌లున్నాయి. ఎన్ని జిమ్‌లున్నాయి. మనం దాన్ని ఈ రకంగా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు సెంటర్‌ల వల్ల లాభం ఏంటంటే నికరంగా ఒక 20 సెట్లు మినిమమ్ కొంటారు. ఎందుకంటే తాగేవాళ్ళు వాళ్ళకొస్తారు.
ఏంటి 7,00,000 అంటే మాటలా? గుర్తుపెట్టుకోండి మనమేమి ఇది ఇది కాదు కదా! సో, ఇమ్మీడియేట్‌గా మీరు చేయొచ్చు ఆ పని. లైన్‌కో సెంటర్ పెడితే రూ. 1,00,000 వచ్చేస్తాయి. 1,06,000 రోజు చెప్పేది. లైన్‌కి 2, 2 సెంటర్లుంటే మీకు ఏ నెట్వర్క్ లేకపోయినా సింపుల్‌గా 2,16,000 తీసుకుంటారు. 3, 3 సెంటర్లు పెట్టించండి లైన్‌కి. మీ ఇన్‌కమ్ 3,24,000 అవుతుంది. అట్లా చేయాల్సిందల్లా ఒకటే. 1000 సెంటర్లు ఒక్కొక్కరు పెడితే అందరం సీలింగ్‌లో ఉంటాం. ఇంక నెట్వర్క్ అనేది ఆటోమేటిక్‌గా వాడుకున్నోళ్ళు ఇదైతుంది. లైన్‌కి 240 సెంటర్లు పెట్టించాల. ఇంకేముంటది రోజు సీలింగే ఉంటది. పొద్దున బ్రష్ చేసుకునే టయానికి షేకులు ఎక్కడికక్కడ ఎళ్తా ఉంటాయి. ఇక మామూలుగా ఉండదు వ్యవహారం. సెంటర్‌లు పెడితే లాభమేంటి? సెంటర్‌లు పెడితే లాభమేంటి? చెప్పనా? ఇక్కడ చాలామందున్నారు. అది కొన్నుంటాయి. నెలకి 30,000 తక్కువలో తక్కువ ఆదాయం మిగులుతది. ప్రొడక్ట్ నుంచి. అదెట్లా అనేది స్ట్రాటజీ మళ్ళీ చెప్తాను. కమిషన్ రూపంలో. ఒక రూ. 1,00,000 50,000 నుంచి రూ. 1,00,000 ఆ మహిళ ఏ నెట్వర్క్ లేకుండా సంపాదించుకోవచ్చు. అది డైరెక్ట్‌గా పబ్లిక్‌గా చెప్పేది గాదు. ఎవరెవరు సెంటర్‌లు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే చెప్పాలి. ఇట్లా ఆన్‌లైన్‌లో వరుసగా అందరికి జెప్తే అది వర్కౌట్ గాదు. చెప్పకూడదు. ఎందుకు హెర్బా లైఫ్ వాళ్ళు సెంటర్‌లు పెడతారు? యెస్. అవునండి. ప్రతి ఒక్కళ్ళు ఫసాయిని అప్లై చేయాలి. ఏముంది ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే వస్తది. ఒకవేళ మీకు తెలియపోతే 200 రూపీస్‌తో బయట వాళ్ళు చేయిస్తారు. సెంటర్‌లో మీరు పెట్టాలంటే ముందు మీకు ఫసాయి సర్టిఫికేట్ ఉండాలి. ఆ ఫసాయికి అయ్యే ఖర్చు లోకల్ ఫసాయికి అయ్యే ఖర్చు 200. దాంతో మనం స్ట్రాటజైజ్ చేయొచ్చు. కొబ్బరి నీళ్ళు నేను కేవీఆర్ గారు ఫస్ట్ ప్రయోగం చేశాం. కొబ్బరి నీళ్ళల్లో ఈ యొక్క వి ప్రో 10ని కలిపితే హౌ ఇట్ విల్ బి. తర్వాత దానిలో అరటిపండు కలిపితే ఎట్లుంటది? ఇవన్నీ చూసాం. మామూలుగా ఉండదు రిజల్ట్స్. అంటే అరటిపండు ఎక్కువ గాదు, కొద్దిగా. దాని టేస్ట్ గాని, దాని ఇది మారిపోతది. అలా చేసినప్పుడు షేకులు ఎక్కువైతాయి. ఓకే. ఒక 4కి ఒక అరటిపండేసి కొబ్బరి నీళ్ళు కలిపితే అవి ఎన్ని షేకులవుతాయి ఏంటి అనేది మేము పెట్టినోళ్ళకి మాత్రం చెప్తాం. అందరికి కాదు. సో, పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ప్రతి నెల ఒక 50,000-1,00,000 మధ్య సంపాదించుకుంటారు. సో, దాన్ని ఎక్స్‌పాండ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదిస్తారు. సో, ఈ స్ట్రాటజీ మీద వితిన్ 1 వీక్ ఒక 10 రోజుల్లో లోపే 10 రోజులు కూడా అక్కర్లేదు. ఐ హోప్ మీకు నేను రెండో తేదీకి ఓ స్ట్రాటజీ తెస్తాం. బట్ అన్ని సీక్రెట్లు అక్కడ చెప్పం. ఎందుకంటే సెంటర్‌లో పెట్టినోళ్ళకి ఇవన్నీ చెప్తే అది కరెక్ట్ కాదు. ఎవరైతే పెట్టిస్తున్నారో వారికి మనం ట్రైనింగ్ ఇచ్చి పెడితే వచ్చే లాభం ఏంటి? పెడితే 10 మంది తాగినా ఎంత ఇన్‌కమ్ వస్తది? విత్ లెక్కలతో మా దగ్గర కొంత సమాచారం ఉంది. ప్లస్ చేస్తున్న వాళ్ళ దగ్గర కొంత సమాచారం ఉంది. వాటన్నిటిని క్రోడీకరించి మీకు ఫైనాన్షియల్ లెక్కలతో సహా ఐ హోప్ సెకండ్ అంటే ఆన్ విచ్ డేట్ ఇట్ విల్ కమ్? నిమిషం. 2వ తారీఖు ఖచ్చితంగా నేను మీ క్లియర్‌గా విత్ లెక్కలతో నేను చెప్తాను. ఓకే. వాట్ ఇస్ ద డే? సెకండ్ 2nd ఏప్రిల్ 2026. సారీ. వావ్! థర్స్‌డే రోజొచ్చింది. ఓకే. థర్స్‌డే రోజైనా పర్లేదు. కంపల్సరీగా లేదా ఆ రోజు కాకపోయినా శనివారం. కంపల్సరీ మీకు నేను
నెక్స్ట్ థర్స్‌డే 2 ఏప్రిల్‌కి వితౌట్ ఫెయిల్ ఐ విల్ కమ్ అప్. సో, ఆ ముందు రోజు కొంచెం లెటర్స్ ఒకసారి ఎందుకంటే మన దీనిలో భాగం కాకుండా ఇది సెంటర్‌ల మీదే మనం ముందుకెళ్దాం. సెంటర్‌లో పెట్టిచ్చే కాన్సెప్ట్‌ని ఎప్పుడో మనం అనుకున్నాం గానీ చేయలేకపోయాం. ఇప్పుడు మన రమేష్ తిరుమల శెట్టి టీమ్‌లో చక్రి ఎక్సలెంట్‌గా రన్ చేస్తా ఉన్నారు. వచ్చే వాళ్ళకి వీసీటీ కల్పించి సక్సెస్ చేస్తా ఉన్నారు. మన సాయిలక్ష్మి మేడం ఇదే విషయాన్ని ఎప్పుడో చెప్పారు వాళ్ళు. మనమే దృష్టిలో పెట్టలేదు. సో, దయచేసి మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వెయిట్ లాస్‌కి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఫెయిల్యూర్ లేని ప్రొడక్ట్ అండి. ఇప్పుడు వీఆర్4 అన్నా ఒక 100 మందికిస్తే ఒకరు నాకింకా ఫలితాలు రాలేదనే వాళ్ళు ఉన్నారు. నేనేం కాదనను. కానీ విప్రో 10 విషయంలో ఇంతవరకు నాకు వర్కౌట్ కాలేదు అన్నోళ్ళే లేరు. ఎంత ఇదో చూడండి. మరి అంత మంచి ప్రొడక్ట్ పెట్టుకొని మనం ఎందుకు విఫలమవుతున్నామో ఒకసారి ఆలోచించండి. సో, మనం ఎంతసేపు వీఆర్4 అలవాటైపోయి పేషెంట్ల మీద పడిపోతున్నాం. ఎందుకు మనకు పేషెంట్‌లు గోల? రెండో సెగ్మెంట్ మీద మనం దృష్టి పెట్టట్లేదు. ఆ రెండో సెగ్మెంటే వెయిట్ లాస్ 42% ఒబీస్ అండి. అంటే ఎన్ని కోట్ల మంది? 60 కోట్ల మంది పైనున్నారు. భారతదేశంలో దాదాపుగా 60 కరోడ్ పీపుల్ 64 కోట్ల మందికి మన అవసరం ఉంది. వారు పాపం వివిధ ప్రొడక్ట్‌లు వాడుకొని బరువు తగ్గక ఇబ్బంది పడతా ఉన్నారు. సో, వారికి మనం ఈ ప్రొడక్ట్ ఇవ్వాలి. సెంటర్‌లో పెట్టించడమే ఏం అక్కర్లేదు. వాళ్ళని ప్రతి నెల పెట్టుబడి పెట్టమని మనం అనం. దీనికి కూడా ఒక డిజైన్ ఏంటంటే వాళ్ళు చెప్పలేరు. అక్కడ ఒక టీవీ ఏర్పాటు చేద్దాం. ఆ టీవీలో నేనే మంచిగా దిగి వీడియో తయారు చేస్తాను. ఆ వీడియోని ఆ సెంటర్‌లో ప్లే చేయడమే. ఆ మొదటి రోజు వచ్చినటువంటి వ్యక్తులకి ఇక ఫస్ట్ అసలు ఒబేస్ వల్ల ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక 30 మినిట్స్ వీడియో అనేది పెడతాం. నెక్స్ట్ డే దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు. థైరాయిడ్ ఉంటే ముందు థైరాయిడ్‌ని సరిచేసిన తర్వాతనే వెయిట్ లాస్ చేయించాలి. మీకు థైరాయిడ్ ఉన్నప్పుడు నీకు ఆటోమేటిక్‌గా వెయిట్ గెయిన్ అవుతా ఉంటారు కదా! కాబట్టి ముందు థైరాయిడ్‌కి వీఆర్4 ఇచ్చి తర్వాత వే ప్రోటీన్. లేదా 2 వాళ్ళు అఫోర్డబుల్ చేసుకోగలుగుతారంటే 2 ఒకేసారి ఇయ్యొచ్చు. ఓకేనండి. సో, అలా చేసినా మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో, దయచేసి దీని మీద దృష్టి పెట్టండి. 4 సెంటర్‌లు పెట్టండి. రూ. 1,00,000 కొట్టండి. మీకు కష్టం లేకుండా వాళ్ళు గూడా బాగుపడతారు. ఆ లేడీ కూడా వుమెన్ ఎంపవర్‌మెంట్ చేయాలి మనం. అదే సెంటర్‌లో మాకు గూడా ఉందండి ఆ ఎక్స్‌పీరియన్స్‌లు. ఏ వ్యక్తి అయితే మందు తాగుతాడో, ఆ వ్యక్తికి విప్రో10 ఇస్తే ఇంకా బాడీని విపరీతంగా క్లెన్స్ చేస్తది. తినాలనేది అసలు తాగాలనే దాన్ని విరక్తి పుట్టిస్తది. సో, చాలామంది మందు మానేయాలంటే ఏం లేదు. విప్రో10 సాచెలు తాగితే చాలు. తాగితే ఇక వాడు గాని పొరపాటున ఆ వ్యక్తి మందు తాగాడు అంటే, ఇంక ఆ మరుసటి రోజు విప్రో10 తాగితే బాత్రూమ్‌కి 4 సార్లు జాడించి ఇడిసిపెడతది. వి హావ్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ టెస్టిమోనీస్. 'జేడే కింగ్' గారు థాంక్ యూ ఫర్ మీరు దాన్ని గుర్తు చేసినందుకు. నిజమది. చాలామంది ఈ విషయాలు మేము మాట్లాడుకొని నవ్వుకున్నాం గూడా. సో, చాలామంది వెయిట్ లాస్‌కి ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత మందు అలవాటు ఉండేవాళ్ళు. "అరె! ఏంట్రా బాబు జేసి దీన్ని తెచ్చి మాకు పెట్టావు. కనీసం మమ్మల్ని తాగి ప్రశాంతంగా ఉండేవాళ్ళని అది గూడా గానీయకుండా చేస్తావు. నీ ప్రొడక్టే వద్దని పక్కన పెట్టేసినోళ్ళు గూడా ఉన్నారు." మందు తాగుతూ విప్రో10 తాగాలంటే ఇంపాసిబుల్ అండి. ఒకటి ఆ మందన్నా మానేయాలా? ట్రేడ్ లైసెన్స్ చాలా సింపుల్ అండి. తీసుకోవచ్చు ఏముంది. ఫసై ఉంటే సరిపోతది. ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటానంటే తీసుకో ఇంకా బెటరే. సో, దయచేసి మనకి ఫసై సర్టిఫికేట్ ఈస్ ఎనఫ్. ట్రేడ్ లైసెన్స్, మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ మీకు అక్కడ వరంగల్‌లో అవసరం రావచ్చు. చేసుకోండి. సో, గుర్తుపెట్టుకోండి సార్. మందు తాగే వాళ్ళకి విప్రో10 ఇస్తే ఆళ్ళ భార్యలని కలిపి పెట్టేయమనాలి.
కర్రీలోనో, దేనిలోనో అంతే ఖతం. మరుసటి రోజు మనోడికి చుక్కలు కనపడతాయి. ఐ మీన్ ఎనర్జీ డ్రాప్ కాదు. తాగడం అనేది విరక్తొస్తది. దిస్ వాట్ హ్యాపెనింగ్. వి హావ్ సీన్ సచ్ ఎ ట్రెమెండస్ రిజల్ట్స్. రైట్? సో, కాబట్టి ఎవరైనా తాగుబోతులు కంటిన్యూగా ఉంటే వారి భార్యలకిది మంచి అస్త్రంలాగా నిలబడతది. లేదా తాగడం ఆపేయాలనుకున్నోళ్ళు గూడా రోజు మందు తాగిన వెంటనే ఇది కూడా తాగారనుకోండి, మరుసటి రోజు నుంచి ఎందుకురా బాబు మళ్ళీ మందు తాగడం అనే విరక్తిని పుట్టిచ్చేస్తుంది. ఇది జేడీ ప్రసన్న గారు అది మన కింగ్ మెసేజ్ పెట్టారు గదా! అది కేవలం జోక్ కాదు, నిజం అది. సచ్ ఎ వండర్‌ఫుల్ రిజల్ట్స్ మనకున్నాయి. సో, ఇది దయచేసి స్ట్రాటజైజ్ చేద్దాం. మనం ఎందుకు సెంటర్‌లను ఏర్పాటు చేయకూడదు? మనం ఎందుకు కోటీశ్వరులు కాకూడదు? ఒకసారి ఆలోచించండి. ఒక హెర్బా లైఫ్ లాంటి కంపెనీ బలంగా నిలబడిందంటే రీటైల్ మీద నిలబడింది. ఆ రీటైలింగ్ వాళ్ళు నేర్పించారు. మనం దానికన్నా కొంచెం బలంగా, డిఫరెంట్‌గా మనం చేయాలి. సెంటర్‌కి 1 వీకే రావాలి. లేదా 10 డేస్ రావాలి అంతే. వారానికి ఒక రోజు వచ్చిపోవాలి తప్ప, రెగ్యులర్‌గా రావాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో మీరు తాగండి అని చెప్పొచ్చు. లేదా మనమే కానీ ఆ రకంగా సెంటర్‌లాగా గాని తాగితే మీకు డబ్బులు చాలా మిగిలిపోతాయి. 4, 2 షేకులు మిగులుతాయి. అంటే 600. ఇంక నేను చెప్పేసిన సీక్రెట్. మీరు ఏం చేయాలనేది మళ్ళీ దానికి చెప్తాను. కొన్ని రకాల పళ్ళుంటాయి. ఆ పళ్ళను కూడా కలిపి కొడితే, ఇస్తే నలుగురొస్తే మీకు 600 చిల్లర మిగిలినట్టు. గుర్తుపెట్టుకోండి. 12 మందొస్తే ఎంత? ఇప్పుడు మీరు 8 మందికి షేక్స్ చేస్తే 1200 మిగిలినట్టు. 16 మందుంటే 2400 రోజుకి మిగిలినట్టు. సో, అదెట్లా మిగులుతుంది? ఏంటి? ఇంకా కొన్ని బ్యాక్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ మనం పంచుకుందాం. కాబట్టి సెంటర్ పెట్టుకున్నోళ్ళు ఎక్కువ మంది పనిలే. 16 మంది ఉంటే చాలు. తాగేవాళ్ళు ఎంతమంది? 16 మెంబర్స్ ఉంటే మీ ఇన్‌కమ్ డైలీ 2500. డైలీ 2500. ఒక విమెన్‌కి ఒక పల్లెటూరులోనో, ఒక చిన్న స్థాయిలో ఉన్న లేడీకి రోజు 2500 వస్తే కమిషన్‌లు సెపరేట్. నేనంటానేది రీటైల్ సెంటర్ పెట్టుకున్నందుకు, షేకులు కలిపి ఇస్తున్నందుకు ఒక్క 16 మందొచ్చి తాగేవాళ్ళుంటే రోజు 2500 మిగులుతది. ఎట్లా అనేది చేసి చూపిస్తాం లైవ్‌లో మీకు. ఓకే. అప్పుడు రోజుకి 2500 అంటే ఏంటి? ఎంత ఇన్‌కమ్ పర్ మంత్? తర్వాత ఆడికయిపోదు గదా! 30 సెట్లు ఆమె కొనిందనుకోండి. దాని మీద డబ్బులు, కమిషన్‌లు, 1,00,000 అనేది సులభంగా సంపాదిస్తారు. దీనికి ఒకటే వాళ్ళు పెట్టుకోవాల్సిన పెట్టుబడేంటంటే, మనం వాళ్ళు చెప్పగలిగే విధంగా ట్రైనింగ్ అన్నా ఇయ్యాలి. లేదు అంటే వాళ్ళు టీవీ ఏర్పాటు చేసుకోవాలి. అందరికీ ఒక వీడియోని మీరే రికార్డ్ చేసి వీడియోనివ్వండి. ఒకవేళ మీరు చేసి ఇవ్వలేకపోతే నేను చేసిస్తాను. దాన్ని డిస్‌ప్లే చేయాలి. ప్రతిరోజు ఆ డిస్‌ప్లే అనేది అక్కడ జరగాలి. మనం ఒక వారానికి సరిపడే కంటెంట్‌ని అది కూడా కావాలంటే డిజైన్ చేసి ఇద్దాం. ఏ రోజు ఏంటి వెల్‌నెస్ మీద మనం మాట్లాడేది ఫస్ట్ డే అవేర్‌నెస్ ఇస్తాం. ఫస్ట్ 2 డేస్ అసలు ఒబేస్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి అవన్నీ. దాన్ని ఎట్లా మన ప్రొడక్ట్ తగ్గిస్తుంది రెండో రోజు. సో, వాళ్ళని ఎంగేజ్ చేయాలి కాబట్టి ప్రతిరోజు మన జూమే సరిపోతుంది. 5-6 గాని పిలిస్తే ఈ జూమ్ లింకే ఇస్తే వాళ్ళు ఇనిపోతుంటారు. లేదా వీడియోస్‌ని కొన్ని తయారు చేసి ఇచ్చేస్తాం. దాన్ని ప్లే చేసుకోవడం, సెంటర్ నడుపుకోవడం. ఓకే. అలా కూడా మనం సక్సెస్ చేయొచ్చు. మీరు దీని మీద దృష్టి పెట్టండి. మీరు, మేము అందరం కోటీశ్వరులవుదాం. భారతదేశంలో ఎన్నెన్ని సెంటర్‌లు పెట్టొచ్చు చెప్పండి? మీ ఇంట్లో 7 ఐడీలేసి నిజంగా మీకు కసుంటే, ఆ 7 ఐడీలని సీలింగ్‌లోకి పట్టుకోవచ్చు. అంటే 7,00,00,000 ఖతం. 7,500,00,00,000 నెలకి 7 ఐడీలు సీలింగ్. ఒక 5 ఏళ్ళు కష్టపడితే 7 ఐడీస్ సీలింగ్‌లోకి పెట్టి తీసుకెళ్ళి నెలకి 1,08,00,000 కదా! ఇంటూ 7. 8 ఏళ్ల 56 అంటే 7,00,00,000
56,00,000 రూపాయలను మనం పట్టురావచ్చు. దాట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఐ హోప్ ఇంత పెద్ద భారతదేశంలో అది పెద్ద సమస్యే గాదు. కష్టపడగలగాలి. అంటే అదేదో ఈజీగా అవుతుందని నేను అనను. సో, ఏంటి ఇక్కడ రవీందర్ రెడ్డి గారు సూపర్ బిజినెస్. ఐ యామ్ ట్రైయింగ్ టుడే ఇన్ ఓకే. సో, దయచేసి మీరు దీని మీద దృష్టి పెట్టండి. మన సెంటర్‌లు ఎక్కడా లేవు. అసలు మన ముందర వాళ్ళు నిలబడలేరు సార్. మన ప్రొడక్ట్ అంత బలమైంది. అసలు ఇంత వాళ్ళేం చేస్తారు తెలుసా? క్యాలరీ ఇంటేక్ మీద ఆధారపడతారు. ఎంత తింటున్నావు? ఎంత తినకుండా అంటే మనిషిని బాగా ఇది తినొద్దు, అది తినొద్దు, ఎక్సర్సైజ్ చెయ్యి. ఇన్ని కథలు పడతారాళ్ళు. మీరు ఏ కథలు చెప్పాల్సిన అక్కర్లేదు. సింపుల్‌గా సాచెట్ తీసి తన చేతిలో పెడితే పనయిపోతాంది. ఎందుకు మనం చేయకూడదు? ఆలోచించండి సార్. అంటే చాలామంది నెట్‌వర్క్‌లోకొచ్చి ప్రొడక్ట్‌లు అమ్మనండే కంటే, మీ ఇంట్లో ఈ బిజినెస్ పెట్టుకోండి అంటే ఇష్టపడేవాళ్ళు ఎక్కువ మంది. అటువంటి వాళ్ళకి ఇదొక ఉపాధి కల్పన మనం చెయ్యాలి. మీరు పెట్టుకోవద్దు. దయచేసి నేనొకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. మీరు గాని సెంటర్ పెడితే ఐయామ్ టెల్లింగ్ యూ మీరు 1,00,000కో, 2,00,000కో పరిమితం అయిపోతారు. మీరు పెట్టాలంటే ఒక మనిషిని, ఒక అమ్మాయిని పెట్టి రన్ చేయాలి. మీరు దానిలో కూర్చుంటే ఏమొస్తుంది? మీరు ఊరూరు తిరిగి జనాల్ని ఎక్కువ మంది పెట్టే వాళ్ళని తయారు చేయాల. సో, నేనింత పచ్చిగా చెప్తున్నాను. మీరే పెడితే మీరు అందులో లాక్ అయిపోతారు. ఆ పని చేయొద్దు. సెంటర్‌లో పెట్టించండి సార్. మీ టీమ్‌లో అందరితో మాట్లాడి, అందరిని కలివిడిగా చేసి నెట్వర్క్ చేయలేని వాళ్ళెవరుంటారో వాళ్ళకి సెంటర్‌లు ఏర్పాటు చేయండి. మీరు తిరగలేరు, చేయలేరు కాబట్టి సెంటర్ పెట్టుకో. ప్రశాంతంగా చేసుకో. ఒక రోజు నలుగురొచ్చి తాగినా నీ కూలి రూ. 600 ఎళ్ళిపోతది. ఇన్‌కమ్ సెపరేట్ మళ్ళీ కమిషన్. 4 సెట్స్‌ని రిటైల్ చేసినట్టే కదా! 20,000 దానిలో మిగులుతది. ఇదొక రోజు 600 మిగులుతది. ఓన్లీ నలుగురే వచ్చి తాగినా. ఓకే. ఒక 18,000, ఒక 20,000, 38,000 నికరంగా వచ్చినట్టు. ఓన్లీ 4 మెంబర్స్‌తో. చూడండి ఎంత బావుందో చూడు. సో, కాన్సెప్ట్ ఈస్ వెరీ, వెరీ ఈజీ. ఒక 10,000 వస్తే చాలు అనుకునేవాళ్ళు బోలెడు మందున్నారు సార్ ఈ దేశంలో. వాళ్ళకి 25,000, 50,000, లక్షో నేర్పిస్తే చాలు. ఇట్లా విమెన్ ఎంపవర్‌మెంట్ చేయడానికి మనం ప్రయత్నించాలి. మహిళలు ఎక్కువ మంది రావాలి. నా కోరిక కూడా ఏంటంటే టీమ్ అంతా ఎక్కువ మహిళలతో ఉండాలి. అదే సెంటర్‌లో వాళ్ళు అక్కడికొచ్చినాక వదలం గదా! మళ్ళీ పీసీఓడీ ఇష్యూస్ ఎట్లొస్తాయి? లేడీస్ అందరికీ ట్రైనింగ్ అనేది ఇయ్యాలి. ఆల్రెడీ కాన్సెప్ట్ రెడీ అయింది. అండ్ వీళ్ళని ఐ హోప్ నెక్స్ట్ మంత్ ఫైబ్రాయిడ్స్ ఎట్లొస్తది? సిస్ట్‌లు ఎట్లొస్తాయి? మెన్‌స్ట్రువల్ కేర్ ఎట్లా తీసుకోవాలి? దీని మీద ఇప్పుడు మంచి విమెన్ టీమ్ ఉంది. యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ చాలామందున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎందుకంటే నేను చెప్పడం కొంత ఎబ్బెట్టుగా ఉంటది కాబట్టి. బహుశా నేను గాని డాక్టర్ అయ్యుంటే నేను చెప్తే ఎవరైనా వినొచ్చు. కాదు గాబట్టి చెప్తుంటే కొంత ఎబ్బెట్టుగా ఉంటుంది గాబట్టి, వి హావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఆన్ దట్. సో, మెన్‌స్ట్రువల్ కేర్ ఎట్లా తీసుకోవాలి? ఎక్కడ చెప్పాలి? స్కూల్‌లో పిల్లలకి తెలీదు. ఎందుకంటే తల్లులకే సరిగ్గా తెలియనప్పుడు పిల్లలకేం తెలుస్తది? ఆ స్కూల్‌లో ఎళ్లి మీరు మాట్లాడాలి. మెన్‌స్ట్రువల్ కేర్ ఎట్లా తీసుకోవాలి? రాబోయే రోజుల్లో విమెన్ హైజీన్ అనేది ఎట్లా ఉంటే ఎలా ఉంటాము? కాలేజీల్లో, స్కూల్స్‌లో చక్కగా పోయి ప్రొఫెషనల్‌గా ఆడ పోయి అమ్మేవాళ్ళలాగా కాదు. వాళ్ళని ఎడ్యుకేట్ చేసేటట్టు మీరు రావాలి. ఎంత అమ్మాయిలందరికీ అసలు చాలామంది మెన్‌స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఎక్కువున్నాయి. ఎందుకంటే బయట తిండి, ప్రాబ్లమ్స్. మీరు ఓన్లీ సర్విస్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి పోతారు. వాళ్ళకొక అక్కలాగా మీరనిపించినప్పుడు మీతో చెప్పుకుంటారాళ్ళు. నంబర్‌లు తీసుకోవడం, వ్యాపారం మొదలెట్టడం. ఎప్పుడు గూడా మనం వ్యాపారం చేయాలని పోకూడదు. అమ్మినట్టే తెలియకూడదు. కాలేజీలోకెళ్ళి మీరు ఇది చెప్పండి. మీ ప్రిన్సిపల్ ఈడ పర్మిషను. ఏవండీ మేము మెన్‌స్ట్రువల్ కేర్ గురించి చెప్తాం. పలానా ఎన్‌జీఓ నుంచి మేమొచ్చాం. అందుకే ఆ ఎన్‌జీఓలో ఏర్పాటు చేస్తాం. ఆ కార్డ్ పట్టుకొని ఇవ్వడం. కాలేజీలో పర్మిషన్ అడిగితే ఇస్తారు. దానిలో చెప్పడం. అదే విధంగా మహిళలకి
ఆడున్న డ్వాక్రా లీడర్లను పిలిచి మీకు అసలు ఎట్లా క్యాన్సర్స్ వస్తున్నాయి, బ్రెస్ట్ క్యాన్సర్స్ మీద అవగాహన అని చెప్పండి. ఉట్టిగా వస్తారు జనాలందరూ. ఆ సబ్జెక్టులన్నీ డిజైన్ చేశాం. సో వీ హ్యావ్ ఎ ప్లాన్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. చాలా పెద్ద విజన్ ఉంది నాకు. సో దానికి మహిళలు ఎక్కువ కావాలి నాకు. అసలు దీని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, వై డోంట్ వి ఇన్వాల్వ్ ద గవర్నమెంట్? మనం ఎందుకు ప్రజలను తేవాలి? సో దానికి నా పలుకుబడినంతా వాడాలనేది ఉంది. సో దాన్ని మనం ఎందుకు తీసుకెళ్ళకూడదు? మనం ఎందుకు జనాలను పిలవాలి? జనం వచ్చిన చోటకు మనం ఎందుకు పోకూడదు? దానికే ఇప్పుడు మా మిత్రురాలే ఏపీలో శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. వారితో కూడా మాట్లాడి సో దీన్ని ఇన్వాల్వ్ చేయించాలి. టైం దొరకట్లే, ఇటు అటు పోలేకుండా ఉన్నాము. కొంత టైం తీసుకొని వారితో మన ఎన్జిఓలను టైఅప్ చేయించే కార్యక్రమం చేస్తాను. ఐ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ విజన్. నెక్స్ట్ 20 years గవర్నమెంట్లు మనతో కలిసి పనిచేసేటట్టు చేయాలి. ఇది ఒక సర్వీస్, ఒక ఉద్యమం మోడ్లో వెళ్ళాలి తప్ప మామూలుగా దీన్ని తీసుకెళ్ళకూడదు. ఏదో మనం అట్లా అసలు నెట్వర్కర్గానే ఎందుకు చేయాలి దీన్ని? ఒక సమాజానికి బాధ్యతగా మనం నేర్పించకూడదా? కాబట్టి గోపాల్ గారు, ఎంపీ రాఘవ్ చందా పార్లమెంట్లో మాట్లాడి, ఏ సార్, ఇట్స్ వెరీ బిగ్గెస్ట్ ఇష్యూ నా. పిల్లలకి అసలు పిల్లలు కలగట్లేదు చాలామందికి. ఈ ఐవీఎఫ్ సెంటర్లు కుప్పలు కుప్పలు వస్తున్నాయి. మనం ఏం చేయగలుగుతున్నాం? ఒక వెల్నెస్లో ఉన్న మనము వీటన్నిటిని పట్టించుకోకుండా ఏం చేయబోతాం మనం సమాజానికి? కాబట్టి నాకు కూడా ఏంటంటే, నేను అల్లరి చిల్లరగా ఉండి వేరే ఫీల్డ్ నుంచి రావడం వల్ల ఈ సబ్జెక్ట్స్ అంతా గ్యాదర్ చేయడానికి మధ్యలో అందరు పంచాయతీలు, చిన్న చిన్న పంచాయతీలు తీర్చుకుంటూ పుణ్యకాలం పూర్తి అవుతా ఉంది. కాబట్టి టైం తీసుకొనైనా ఏముంది, మన అడుగులు జస్ట్ 2.5 years. యూ సీ ద డిఫరెంట్ డైమెన్షన్స్. 360 degreesలో మనం తీసుకెళ్లాలనుకుంటున్నాను. నా ఒకటే ఆలోచన, సమాజం దీన్ని వాల్టర్ని నెట్వర్క్గా చూడకూడదు. ఇది ప్రతి ఇంట్లో ఉండే ఔషధం లాగా. వాళ్ళ ఇంట్లో పారాసిటమాల్ లేకపోతే ఒక జండు బామ్ ఎట్టుంటుందో అట్లా ఇది వెళ్ళిపోవాలి ఇంటింటికి. దానికి మనం అందరం కష్టపడాలి. అది నేను ఒక్కడిని చేయడం కాదు, మీరు ఒక్కరు చేయడం కాదు. ఒక ఉద్యమ స్ఫూర్తితో నేను తీసుకెళ్ళాలి. దీన్ని నెక్స్ట్ 20 years ఎట్లా ఉండాలో ఒక విజన్ వేసుకొని పనిచేద్దాం. దానికి దయచేసి మీరందరూ కూడా ఎర్లీ మార్నింగ్ సెషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా రేపు నెలలో హైదరాబాద్ మీదే ఫోకస్ చేస్తాను. ఎక్కువ బయటకి క్యాన్సిల్ చేస్తాను రేపు నెలలో మాత్రం. కాబట్టి జూమ్ మీటింగ్స్ 2-3 చేస్తాం. కొత్త వాళ్ళని ఎక్కువ మందిని తీసుకుందాం, రిక్రూట్మెంట్ వాటి మీద. నెక్స్ట్ మంత్ ఆల్మోస్ట్ హైదరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఏ మీటింగ్స్ ఇవ్వము. నేను ఈ సబ్జెక్ట్స్ అన్నీ మీకు డెలివరీ చేయడం, దాని మీద స్పెషల్ ట్రైనింగ్స్ ఇస్తాం. తర్వాత కొత్త ఆఫీస్ తెరిచిన వెంటనే ఫస్ట్ విమెన్ ఎంపవర్మెంట్ మీద క్లాసులు అనేది పెడతాం. ఓకే, అదేవిధంగా మెన్స్ట్రల్ కేర్ మీద, క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన సదస్సులు, ఇవన్నీ పీపీటీ రెడీ చేసి సింపుల్గా ప్రతిరోజు ఏ ఊళ్ళోకి వెళ్ళి ఆ మహిళలందరూ కూర్చునేటట్టు చేద్దాం. అంటే అది కాస్త మరీ బోర్ కొట్టేటట్టు కాకుండా, మీకు నేను షుగర్ చెప్తే ఎట్లుంటుంది ఆ రకంగా నేను చెప్పడం నాకు పెద్ద పని కాదండి, ఆ అవగాహన ఉంది నాకు. బట్ ఐ వాంట్ ఎ స్టోరీ టెల్లింగ్. ఆ స్టోరీ టెల్లింగ్ విధానాన్ని డిజైన్ చేయడానికి టైం పడుతుంది నాకు. అంటే దాన్ని బ్యూటిఫుల్గా నెరేట్ చేయాలి, వింటుంటే అందరూ అబ్బా అని అనిపించాలి. సో దానికి టైం తీసుకుంటాను. ఆ టైమింగ్ రేపు నెలలో ఎట్టి పరిస్థితుల్లో మన కొత్త ఆఫీస్ వచ్చిందే ట్రైనింగ్స్. ఏ ఏరియాలో ఆ ఏరియాలో ట్రైనింగ్ పెట్టి మనం ముందుకెళ్దాం. సో దీని మీద నేను ఖచ్చితంగా 1 weekలో సెంటర్ పెడితే ఏంటి, ఎంత డబ్బులు వస్తుంది, థర్స్డే లోపు అంటే 2nd April లోపు మీకు పూర్తి చేస్తాం. ఆ తర్వాత ఉమెన్ ఎంపవర్ మీద డేట్స్ ఇస్తాం, బూట్ క్యాంపులు చేయడం. ఈ రకంగా మనం చేసుకొని ముందుకెళ్దాం సార్. ఎవరు మనతో ఉన్నా లేకపోయినా మనమైతే సక్సెస్ అవ్వాలి. ఎవరో మన టీం రాలేదన్నంత మాత్రాన మనం బాధపడాల్సిన, అసలు మనతో రాలేదంటే వాళ్ళు బాధపడాలి. మనం ఎందుకు బాధపడాలి?
మన గ్రోత్ చూసిన రోజు వాళ్ళే క్యూ కడతారు. సారీ, ఎప్పుడో 10కో 11కో తినడం, లేట్ అయిపోవడం, అందరికీ ఆరోగ్యాలు చెప్పి మనం ఆరోగ్యం కరెక్ట్గా చూసుకోలేని పరిస్థితి ఉంది. సో ఆ రకంగా దయచేసి మీరందరూ కూడా స్ట్రాటజైజ్ చేయండి, అడుగులు గట్టిగా వేయండి. వోల్టన్ మన జీవితాన్ని మార్చేస్తారు సార్. ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ గ్లోబల్ అని ఊరికే పెట్టలేము మనోడు. తన వెనకాల చాలా బలంగా ఉంది. దీనికి మనం అందరం ఏం చేయాలంటే కష్టపడాలి. ఉట్టిగా డబ్బులు రావాలంటే రాదు సార్. ఉట్టిగా డబ్బులు వచ్చేటటువంటి ఏముంది సార్, అందరూ కోటేశ్వర్లు అవుతారు. మనం చాలా కష్టపడదాం, నేర్చుకుందాం. నేర్చుకోలేకపోతే రికార్డ్ చేసి పెట్టేసుకుని ముందుకెళ్దాం. ఆగద్దు, ఆగకుండా చేస్తారని నేను ఆశిస్తా ఉన్నా. ఈరోజు స్ట్రాటజీ అంటే మొత్తం ఒకేసారి కాకుండా ఫేస్ మొత్తం పోయింది. సో దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు 6 అయింది. నెక్స్ట్ స్ట్రాటజీ మీటింగ్లో ఒక్కోటిగా పట్టుకుందాం. సమాజానికి ఏది కావాలి, సమాజం ఈరోజు దేంతో ఇబ్బంది పడుతుంది, అమ్మినట్టే లేకుండా అమ్మచ్చు సార్. మీకు ఓపిక కావాలి, 1 ఇయర్ ఓపిక కావాలి, సహనం చాలా ఎక్కువ కావాలి సార్. బిజినెస్ చేయాలంటే యు మస్ట్ హ్యావ్ ఎ పేషెన్స్. మీకు పేషెన్స్ లేదనుకోండి మీరు ఏం చేయలేరు. సో బలంగా అడుగులేద్దాం. చాలామంది విమెన్ కావాలి మనకి, ఎక్కువ మంది మహిళలు వస్తే మీకు అంత సక్సెస్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనతో మగవాళ్ళకి చెప్పుకోలేనటువంటి సమస్యలన్నీ కూడా లేడీకి వాళ్ళు చెప్పుకోగలుగుతారు. మన టీంలో లేడీస్ చాలా తక్కువ ఉన్నారు. అందుకే నాకు కనీసం ఒక 200-300 మంది మహిళలు ట్రైనింగ్ ఇస్తే విస్ఫోటనం చెందాలి. మామూలుగా ఉండదు, బ్లాస్ట్ అయిపోతుంది. ఐ హోప్ కొత్త ఆఫీస్లో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కువ మంది విమెన్ ఎంటర్ప్రినర్స్ని తీసుకొని వచ్చి వారందరికీ ట్రైనింగ్ ఇచ్చి మనం ముందుకు పోదాం. సో 1 వీక్లో స్ట్రాటజీ మీటింగ్లో నేను చెప్తాను. 1 వీక్లో వెయిట్ మేనేజ్మెంట్ సెంటర్లు ఎట్లా పెట్టాలి, దానికి కావాల్సినటువంటివి ఏముండాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంతవరకు రాబడి తీసుకోవచ్చు, విత్ స్టాటిస్టిక్స్ మనం 2 ఏప్రిల్ లోపల చెప్పబోతున్నాం. మరి అదేవిధంగా ఆ రోజే చక్రవర్తి గారు లాంటి వాళ్ళని, మరి ఉన్నారో వారు లేరో ఈరోజు చూస్తాము. చక్రి ఉన్నావా? ఇఫ్ యు ఆర్ ఇన్ ద జూమ్ కెన్ యూ షేర్? ఐ థింక్ సెంటర్ నడపడంలో బిజీగా ఉంటారు వారు. ఉన్నారా చక్రి గారు? ఓకే, నో ప్రాబ్లం సార్. మనం మొత్తం స్ట్రాటజీని మీకు నేను చెప్తాను విత్ ఇన్ 1 వీక్. తర్వాత నెక్స్ట్ లేడీ విమెన్ ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా నెక్స్ట్ నుంచి జూమ్ మీటింగ్ పట్టకరండి. ఉన్నావా? ఓకే, ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి డార్లింగ్. నువ్వు ఒకడే దిక్సూచి. ఇప్పుడు అన్మ్యూట్ అవ్వదు, అందుకని హ్యాండ్ రైజ్ చేయి. పునర్నవాన్ని మీద ఇచ్చాడా? ఒక్క నిమిషం డార్లింగ్. చక్రి, సో మొట్టమొదట ఆద్యుడివి నువ్వు. అవును సార్. నువ్వే గుడ్ మార్నింగ్ మొట్టమొదటి సార్. సెంటర్ పెట్టిన వ్యక్తివి. సార్ అవును. సో కంగ్రాచులేషన్. మనం తమ్ముడిని అభినందించాలా. వయసులో చిన్నవాడైనా మొట్టమొదట సెంటర్ని పెట్టి, మనందరం మాటలు చెప్తా కూర్చున్నాం, కానీ మొట్టమొదటిసారి సెంటర్ పెట్టాడు. సో నేను ఈరోజు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. సార్ మీరు ఏం చేశారు చక్రి గారు? సార్ ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నాను సార్. మ్మ్. మీరు అన్నట్టు ఈ 1 మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని గురించి నేను పూర్తిగా ఒక అవగాహన వస్తుంది నాకు. మ్మ్. నేను డెఫినెట్ గా నేను ఒక 2 వీక్స్ లో దీని గురించి షేర్ చేస్తాను సార్. ఎలా మ్మ్. ఉంటుంది ఏంటనే సెంటర్ అయితే పర్లేదు సార్, బాగుంటుంది. మ్మ్. ఎందుకంటే ఇది ఉమెన్స్ కి ఎలా ఉంటుందంటే సార్, బయటికి వెళ్ళి వీళ్ళు వర్క్ చేయాలి అనేది లేకుండా ఒక న్యూట్రిషన్ సెంటర్స్ పెట్టుకొని మార్నింగ్ 7 to 10 మధ్యలో ఒక 3 అవర్స్ వర్క్ చేసుకున్నా కూడా వీళ్ళు కొంత ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. Yes. కొంతమంది బయటకి వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు చాలా వరకు. మ్మ్. సో ఇది వాళ్ళకి చాలా బెనిఫిట్ సార్ ఇది ఉమెన్స్ కి. Yes. అంటే దీని మీద ఇంకా ఉంది సార్, అంటే టూల్స్ ఏ ఉండాలి ఏంటి అనేది నేను దీని గురించి
పూర్తిగా అంటే ఒక 1 మంత్ ఇంకా 1 మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు సార్ నేను స్టార్ట్ చేసి. కానీ ఎస్. ఒక 2 బ్యాచెస్ అనేది ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. ఓ, సో నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది నేను పూర్తిగా మీకు ఒక 2 వీక్స్ లో దీని గురించి మీకు ఇంటిమేట్ చేస్తాను సార్. తప్పకుండా తప్పకుండా ఈలోపు మా సమాచారం కూడా చెప్తాం. ఆ, ఓకే. చక్రి గారు, మీరు వీసీటీ మీద మీరు చెప్పినటువంటి అభిప్రాయాలు మాత్రం ఫ్యాసినేటింగ్ అనిపించింది, వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీరు 20,000 అడుగులు వేసి చూపించి మరి నాకు 20 కిలోమీటర్స్, ఐ హోప్ 20 కిలోమీటర్స్ నడిచింది చూపించారు. ఎస్ మీరు సార్ కొత్త అవును. పేరు పెట్టారు. అది వీసీటీ ఎనర్జీ కాదు డ్రింక్. సార్, ఎనర్జీ డ్రింక్ అన్నారు. ఎస్ సార్ అవును. ఎలా అనిపించింది అది? నాకు విసిటి విసిటి మాత్రానికి చాలా ఎక్సలెంట్ గా పనిచేసింది సార్. ఉమ్, ఎందుకంటే నేను విసిటి అనేది నేను 1 లీటర్ తీసుకున్నాను డైలీ. ఉమ్, ఎలా అంటే ఎట్ ఏ టైం కాకుండా ఆ ఒకసారి 1 లీటర్ లో డిప్ చేసేసి ఆ ఉమ్, నేను క్యారీ చేసుకొని నేను మా ఆఫ్టర్నూన్ ఇలా ఇలా తీసుకున్నాను. నేను 3-4 టైమ్స్ తీసుకున్నాను. ఉమ్. ఎప్పుడైతే నేను విసిటి తీసుకున్నానో కొంచెం ఆకలి మీద కొంచెం అంటే తినాలి అనేది అనిపించట్లేదు. ఓకే. విసిటి తీసుకున్నప్పుడు పెద్దగా ఆకలి అనిపించట్లేదు. ఉమ్, సో డైట్ కూడా మెయిన్ సార్. డైట్ అనేది డెఫినెట్ గా ఉండాలి. ఉమ్, ఎందుకంటే మనం ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నాం, ఎంత ఫైబర్ తీసుకుంటున్నాం, ఎంత గుడ్ ఫ్యాట్ తీసుకుంటున్నాం, ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి అనేది ఒక అవగాహన ఉండాలి. ఉమ్, అలా తీసుకుంటే మాత్రానికి డెఫినెట్ గా తినుకుంటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. ఉమ్. తినుకుంటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. కానీ మనం విసిటి ప్రమోట్ చేస్తాం, కానీ ఆ విసిటితో పాటు విప్రోటెన్ కూడా ఆటోమేటిక్ గా సేల్ అవుతుంది సార్. ఎస్, ఎస్. సో కానీ నేను మీరు మీరు చేసిన స్ట్రాటజీ ఏంటంటే, మీరు విప్రో 10తో కాకుండా విసిటి ఇచ్చి జనాలను అట్రాక్ట్ చేస్తున్నారు. అది ఎస్ బ్యూటీగా. సార్. ఎస్ సార్. అంటే నేను 5 డేస్ ఫ్రీ ట్రయల్ పెట్టాను సార్. ఎవరైనా సరే ఫస్ట్ టేస్ట్ చూడాలి ప్రొడక్ట్ ని. ఉమ్, సో ఫస్ట్ టేస్ట్ చూడాలంటే మనం విప్రో 10 ఇస్తే మాత్రానికి అది డెఫినెట్ గా మనమే లాస్ అయిపోతాం. ఉమ్, సో అందుకని చెప్పేసి న్యూట్రిషన్ సెంటర్ కి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఒక 5 డేస్ అనేది ఫ్రీ ట్రయల్ ప్రోగ్రామ్ పెట్టాను. ఈ 5 డేస్ లో వాళ్ళని జస్ట్ ఏంటంటే ఎంటర్టైన్ చేయటం, ఒక 3 డేస్ తర్వాత ఎంటర్టైన్ చేయటం, చిన్న గేమ్స్ ఆడించటం, ఉమ్. ఇలాంటివి చిన్న చేశాను సార్. చేసిన తర్వాత చిన్న మనలో అంటే మన వైపు మోల్డ్ అయ్యారు. ఎస్, ఎస్, ఎస్. మన చాలా వైపు మోల్డ్ బ్యూటిఫుల్ గా అయినప్పుడు చేస్తున్నారు. మన వైపు మోల్డ్ అయ్యారు. వాళ్ళకి డైలీ వచ్చినప్పుడు ఒక హెల్త్ క్లాస్ ఇవ్వటం. సో ఉమ్, కొంత దీని మీద అవగాహన తీసుకురావటం. పూర్వకాలంలో ఇలా ఉండేది, ఇప్పుడు మనుషులు ఇలా ఉన్నారు. ఏదో పెద్ద సబ్జెక్ట్ ఏం కాదులే, కానీ మనకు ఉమ్, తెలిసిందే మనకు తెలిసిందే మన మీటింగ్ లో మీరు చెప్పేది ఏదో లైట్ గా వీటి గురించి చెప్పటం. ఉమ్, అలా చేసినప్పుడు ఏంటంటే అట్రాక్ట్ అవుతారు. విసిటీతో పాటు విప్రోటెన్ కూడా సేల్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఉమ్, మనం డైరెక్ట్ గా విప్రోటెన్ మీద ఫోకస్ చేస్తే అమౌంట్ కొంచెం ఎక్కువ అవుతుంది సార్. ఉమ్, కానీ డెఫినెట్ గా పాంప్లెట్ వర్క్ అనేది చేయాలి సార్. ఒక 1 అవర్ అయినా ఉమ్. 1 అవర్ అయినా సరే ఈవినింగ్ టైంలో జస్ట్ సరదాగా అయినా బయటకు వెళ్ళి కొంచెం ఒక 1 అవర్ పాంప్లెట్ వర్క్ చేస్తే ఫ్రీ అంటున్నాం కాబట్టి అసలు మీ ఏంటనేది టీంలో చూడటానికైనా బ్యూటీ వస్తారు. ఏంటంటే చక్రి, మీరు ఆ, బస్ స్టాండ్లలో దీనిలో యూత్ మే అమ్మాయిలు ఇద్దరు కూడా చక్కగా తిరిగి చూసారా సార్? పంచుతా ఉన్నారు. చాలా అందంగా అనిపించింది నాకు. లేడీస్ టీం కొంచెం నాకు ఎక్కువ సార్. ఎస్, ఎస్. బాగానే ఉంది. సో ఎక్కువ ఉండడం వాళ్ళకు కాదు చక్రి, వాళ్ళ సార్. పాంప్లెట్లు వెళ్ళి ఆ, ఆ, బస్ స్టాండ్లలో అన్ని చోట్ల పంచుతున్నారు చూడు. అది అవును సార్ నాకు అవును. బాగా నచ్చింది. అది మోటివేషనే సార్. ఎస్, మీరు బాగా చేయిస్తున్నారు. మ్మ్. సో ఓకే. సో నీ క్లాస్ కోసం మన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు చక్రి. సో షూర్ అందరూ, సార్. చక్రవర్తి అనే వ్యక్తి మొట్టమొదటి ఆద్యుడు. సో మీ మీ ఓకే. అనుభవాల కోసం మీరు ఎన్ని రోజుల్లో మాకు జస్ట్ చెప్తారని చెప్పండి. జస్ట్ 2 వీక్స్ సార్. ఎందుకంటే నేను దీని మీద సక్సెస్ అనేది ఇప్పుడే చూస్తున్నాను. ఎస్, నాకు ఒక ఎస్. క్లారిటీ వస్తుంది సార్. ఒక పూర్తిగా క్లారిటీ వచ్చిన తర్వాత నేను అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా చెప్పాలి అనేది ఒక ప్రిపేర్ చేసుకొని చెప్తాను సార్. అసలు తప్పకుండా. ఏముండాలి, సెంటర్ లో టూల్స్ ఏం ఉండాలి అనేది మొత్తం కూడా ఒక అవగాహన ఇస్తా. అసలు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది కూడా షేర్ చేస్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ బ్రదర్. మీరు చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. మనం ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నాం, అవును చాలా సార్. టైం ఉంది. సో నన్ను ఇప్పటికే చాలా మంది అడిగారు, ఆ, ఓకే. ఓకే. మీరు ఎప్పుడు చక్రవర్తితో మాట్లాడిస్తారో అని. సో అయ్యా. హీస్ ఆన్ ద ట్రయల్స్. అందుకనే నేను మిమ్మల్ని ప్రెజర్ చేయలేదు. కొంచెం టైం ఓకే. ఓకే. తీసుకొని ఓపిక్గా అన్ని పర్ఫెక్ట్గా చేద్దాం అనే ఉద్దేశంతో ఆగాం. సో మీరు ఓకే. 2 వీక్స్లో మరి చక్రవర్తి గారు మీకు వారి యొక్క ఆ, విధానాన్ని వారు గైడ్ చేస్తారండి. థ్యాంక్ యూ చక్రి గారు. ముఖ్యంగా ఆల్ ది బెస్ట్. మీరు అందరూ యూత్, ఓకే.
మీ టీమ్ చేసే పర్ఫార్మెన్స్ చాలా మందికి తెలియదు. నేను మీ గ్రూప్‌లో ఉన్నాను కాబట్టి మీరు ఏ ఆహా! యాక్టివిటీస్ చేస్తున్నారో చూస్తా ఉన్నాను నేను. ఓకే. ఓకే. ఎన్ని సెంటర్‌లు ప్లాన్ చేశారు? ఇప్పుడు నాదైతే సార్ నా దాన్ని చూసి ఈ మంత్‌లోనే మళ్ళీ విసనపేటలో ఇంకొక సెంటర్ ఓపెన్ అవుతుంది సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఆ! ఇంకొక సెంటర్ ఓపెన్ అవుతుంది. వితిన్ ఇంకొక 2 మంత్స్‌లో మేము కొత్తగా ఒక ప్లాన్ క్రియేట్ చేసి కొత్తగా స్టార్ట్ చేసాం సార్ వర్క్ అనేది. హుహు. అది కూడా ఒకవేళ సక్సెస్ అయితే మాత్రానికి అది కూడా అందరికీ చెప్తాను సార్. హ్మ్. 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 సో, అది. లేలే ఫస్ట్ చక్కగా ఫస్ట్ ఆఫ్ చేస్తున్నారు. ఆల్ అయితే వెల్‌నెస్ సెంటర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం సార్. హ్మ్. వెల్‌నెస్ సెంటర్స్ మాత్రమే బావుంటదని చెప్పి ఫోకస్ హ్మ్. చేసాము. హ్మ్. ఏదైనా సరే సార్ మా టీమ్ కానీ, మేము కానీ సక్సెస్ అనేది 3 మంత్స్ పట్టొచ్చు సార్. డెఫినిట్‌గా పడతది. ఏదైనా టైం హ్మ్. పడతది గదా! టైం పడుతుంది. హ్మ్. అది. సో, ఫస్ట్ రోల్ మోడల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. షూర్ సార్. డెఫినెట్‌గా. మేము మాటలు చెప్పినాం. మీరు చేసి చూపించారు. సో, ఐ అప్రిషియేట్ యువర్ వర్క్. ఓకే. ఓకే. రైట్. ఓకే ఎందుకంటే సార్. మేము 2 ½ ఇయర్ క్రితం మీరు అప్పటికి లేరు. ఆ! అప్పుడే మేము ఆ! సెంటర్‌ల గురించి మాట్లాడి ఆగిపోయాం. ఓకే. కానీ దాన్ని ఇనిషియేట్ తీసుకొని చక్కగా అవును. చేస్తా ఉన్నారు. అన్ అది కూడా అంటే వెయిట్ లాస్ అనేది ఒక పెద్ద మార్కెట్ సార్. నాకు అర్థమైందంటే. యెస్. చాలా యెస్. పెద్ద మార్కెట్. చాలా మంది ఇష్టపడతారు. హ్మ్. సో, దీని గురించి పెద్దగా వెయిట్ లాస్ విషయంలో మనం డాక్టర్‌గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక యెస్. యెస్. వెల్‌నెస్ కరెక్ట్. కోచ్‌గా ఉంటే చాలు. హ్మ్. ఇప్పుడు హ్మ్. చాలా మంది బయట ఏయేయో చిన్న చిన్న కోర్సులు తీసుకొని, పేరుకు ముందు డాక్టర్‌లా యాక్ట్ చేస్తున్నారు క్లినిక్ టైప్ పెట్టుకొని. సో, హ్మ్. అంత పెద్ద అవసరం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. యెస్. 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 సో, అవును. మనం డాక్టర్‌గా యాక్ట్ చేయటం కన్నా కూడా ఒక న్యూట్రిషన్ సెంటర్ పెట్టుకొని వెల్‌నెస్ కోచ్‌గా ఉండటం మంచిది సార్. యెస్. కరెక్ట్. చాలా సేఫ్ జోన్‌లో ఉంటాం. హ్మ్. హ్మ్. ఈ పేషెంట్‌లు ఎమ్మట పోయే బాధ తప్పిపోతది. అవును సార్. అవునవును. నువ్వు బరువుగా ఉన్నావా తగ్గుదువురా అంతే సెంటర్‌కి. అవును అప్పుడు సార్. నువ్వు అవును. డాక్టరా, గిక్టరా అని ఎవరు అడగరు. అడగరు. యెస్ అండి. చాలా యెస్ సార్. మంచి అవును. పని చేస్తున్నారు. సో, ఓకే మీ సార్. దీనికోసం వాట్ గెయిన్ అండ్ బ్రదర్ ఇప్పటివరకు మీరు ఎన్ని కేజీలు తగ్గారిప్పుడు? ఇప్పటికి నేను 100కొచ్చేసాను సార్. మొన్న అందులో మీ ప్రస్తుతం దగ్గరున్నప్పుడు 123 అవును సార్. అవును. హ్మ్. 120. 20 కేజీలు తగ్గారు. అవును సార్. అవును. మొన్న మీకు భద్రాచలం వచ్చినప్పుడు గూడా 103 సార్. మళ్ళీ ఇప్పుడు 3 కేజీలు తగ్గావా? అవును సార్. 103 సార్. అవును. అబ్బబ్బబ్బబ్బా! హ్మ్. సో, మీరు బాగా స్లిమ్ అయిపోయారు బ్రదర్. ఆ! హ్మ్. మీ ఫోటోలు అవి మాకు చేయాలి. నేను మీకు 95కొచ్చిన తర్వాత నేను నా ఫోటోస్ అన్నీ షేర్ జేస్తాను సార్. హ్మ్. మీరది 90 30కి తీసుకున్న ఫోటో, మీ ఆవిడ తీసిన ఫోటో ఇవన్నీ పెడితే మామూలుగా డెఫినెట్‌గా. ఉండదు. ఆ! డెఫినెట్‌గా పెడతాను సార్. తప్పకుండా చేసి 95కొచ్చిన తర్వాత షేర్ జేస్తాను సార్. ఒక 5 కేజెస్. తప్పకుండా, తప్పకుండా బ్రదర్. ఓకే సార్. సో, మీరు బాగా ఎదగాలి. మంచి ఒక 1000 సెంటర్‌లు పెట్టించే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షూర్ సార్. ఆల్ ది బెస్ట్ తప్పకుండా. చక్రి గారు. థాంక్ యూ సార్. థాంక్ యూ. సో, మీ అందరికీ తెలుసు యంగ్‌స్టర్ మన చక్రి గారు స్వయాన వారి మీద ఆయన ప్రయోగం చేసుకొని, వారికి తెలిసినటువంటి విషయాలను మనతో షేర్ చేశారు. ఆశ్చర్యం ఏంటంటే వీసీటీ తాగి ఆయనకెంత ఓపిక చూడండి. 20 కిలోమీటర్లు నడిచాడు. అది ట్రాకింగ్ చూపిచ్చాడు. యాప్ యేసుకొని అందులో 23,000 స్టెప్స్ వేసి చూపిచ్చాడు. అప్పటికి ఎనర్జీ డౌన్ కాలేదంట. ఇవన్నీ గూడా ప్రాక్టికల్‌గా ప్రయోగాలు చేస్తున్నారు వారు. సో, వారే 2 వీక్స్ టైమ్ అడిగారు గాబట్టి, ఇప్పుడేం మునిగిపోయింది లేదు. వారి అనుభవాల మీద తీసుకుందురు. చక్కగా అతనికి గూడా వెల్‌నెస్‌లో మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చక్రి. సో, ఓ 2 వీక్స్ తర్వాత ఫస్ట్ వీక్‌లో మనం ఒకటి తీసుకుంటాం. మరి ఆయన చెప్పినవి గూడా కొన్ని ఇన్కార్పొరేట్ చేసుకొని మనం ముందుకెళ్దాం. సో, థాంక్ యూ అండి. ఈనాటి సెషన్‌కొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి గూడా ఒక్క నిమిషం. చెప్పు ప్రవీణ్ చెప్పుమా. టెస్టిమోనియల్ సంబంధించిన ఇప్పుడు ఎత్తుకోవడం ఏంది? నిన్న మాట్లాడలేదా అందరితో? అడిగాము. ఎవరు ఇంకేం చెప్పట్లేదు అందుకోసం. ఎవరేం చెప్పకపోతే పోస్ట్‌పోన్ చేయండి. ఏముందాడ? ఓకే. ఓహ్! ఎవరేం చెప్పకపోతే ఏం చేస్తామమ్మా? మనోళ్ళు బోలెడు మంది టెస్టిమోనీస్ చెప్తానంటారు. ఒక్క నిమిషం. బివి రమణ సార్, వి రీచ్ టు హియర్ నెల్లూరుకొచ్చాము. ఎన్‌సూట్స్‌లో మీకు ఎంతసేపు ఇక్కడ ఉంటాము?
ఇక్కడ చూడండి 8 to 10 2 అవర్స్ 8 to 10 2 అవర్స్ పొద్దున 8 నుండి 10 గంటల వరకు మనకి రూమ్ కౌన్సిలింగ్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనం 1 o'clock నుండి 3 o'clock వరకు మళ్ళీ ఒక 2 అవర్స్ మాత్రం ఉంటుంది. మధ్యలో ఎక్కడికి వెళ్తారు సార్? పర్సనల్ వర్క్ ఉంది సార్. ఆ 2 అవర్స్ పక్కకి వెళ్తున్నాం అంటే పొద్దున 2 అవర్స్, మధ్యాహ్నం మీరు పంపించాలంటే 1 గంట పైన 1 o'clockకి 12:30 నుంచి పంపించవచ్చు. 12:30 to 12:30, 1:30, 2:30 లాస్ట్ 3కి అంతా ఇక్కడి నుంచి బయలుదేరేస్తాం. ఇదండి షెడ్యూల్. ఓకేనా రమణ సార్? హోటల్ పేరు, ఎన్స్యూట్స్, రూమ్ నంబర్ అంతా గ్రూప్లో ఇప్పుడు మెసేజ్ పెడతాను. ఇదండి రమణ సార్. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి. సార్ యుఎస్ పంపించడానికి ఏమైనా ఇంతకుముందు పంపించారా? దానికి ఏంటి సార్ ప్రొసీజర్? ఏంటండి? యుఎస్ కి మన VR4 సెట్లు పంపించాలి అంటే ప్రొసీజర్ ఏం లేదండి. మీరు కొంతమంది పంపించారు, కడప టీంలో నుంచి శివకుమార్ గారు పంపించారు. వారు డాక్టర్ గారి సర్టిఫికేట్ తీసుకొని కొరియర్ చేయడం జరిగింది. యూఎస్కి పంపిస్తా ఉన్నారు, యూకేకి పంపిస్తున్నారు, అన్ని దేశాలకు పంపిస్తున్నారు. అంటే బల్క్ పంపించలేము, 1-2 సెట్స్ అయితే పంపించవచ్చు. సరే సార్, వారితో ఒక్కసారి మీరు మాట్లాడండి. మాట్లాడతాను సార్. చెప్పండి. ఏమండి? సో అది నేను నంబర్ పంపిస్తాను సార్. మన శివకుమార్ పంపించారు, ఇంతకు ముందు పంపించారు, నాకు ఉంది. ప్లీజ్, వారు 11 గంటలకు లేస్తారు, సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి మీరు 11 పైన వారితో మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే కొరియర్ చేసేయచ్చు. ఓకే సార్, ఓకే సార్. లేదా సీను తటారి అని అంటారు, మన యాదవరెడ్డి గారి డౌన్లో, ఆయన ట్రావెల్స్ కంపెనీ, ఆయన కూడా మీకు గైడ్ చేస్తారు. సీను తటారి ఇప్పుడు మెసేజ్ కూడా చేస్తా ఉన్నారు. వారితో శ్రీని గారు, వరంగల్. యూ కెన్ టాక్ విత్ మీ దగ్గర నంబర్ ఉంది కదా, వారితో మాట్లాడండి. ఓకే సార్, ఓకే. ఆయన కూడా మీకు గైడ్ చేయగలుగుతాం. రైట్ సార్. కేవీఆర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. వాట్ అబౌట్ టుమారోస్ ప్రోగ్రామ్? అనకాపల్లి ఓకే సార్, కన్ఫర్మ్. అది ఆల్రెడీ నేను ఇప్పుడు బయలుదేరిపోయాను. నేను ఆన్ ది వే ఇప్పుడు. అయితే నేను అనకాపల్లి వెళ్ళిన తర్వాత మొత్తం టోటల్ అంతా సెట్ చేసుకుని మీరు. ఎన్ని గంటలకు సార్ ప్రోగ్రామ్ మంది అనకాపల్లి? ఎగ్జాక్ట్లీ మీరు 2 o'clock ఉంటే సరిపోద్ది, 2 to 6. ఓకే 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 సార్. ఒకరిద్దరు ఎవరైనా వస్తే రావచ్చా మీ ప్రోగ్రామ్ కి? రావచ్చు, ప్రాబ్లం లేదండి, రావచ్చు. ఓకే సార్, డన్. నేను ప్లేస్ చెప్తాను సార్, మీకు ప్లేస్ కూడా మీకు ఎప్పుడే పెడతాను. జస్ట్ ఓకే, ప్లేస్ పెట్టండి సార్, నేను వాళ్ళకి పెడతాను. రైట్. థ్యాంక్ యూ. రైట్. సో రేపు అనకాపల్లి అండి, 2 గంటలకు ప్రోగ్రాము. కేవీఆర్ గారితో మీరు టచ్లో ఉండండి. మీరు పంపించాలనుకుంటే ఒకరిద్దరిని పంపించవచ్చు. రైట్. ఎప్పుడు ఏంటి ఎక్కడ అనేది నేను మీకు ఇప్పిస్తాను. తర్వాత ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, అమృత మేడం. అమృత టీపీటీ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి మేడం. సార్, ఇప్పుడు VCTని 1 లీటర్ బాటిల్లో అయినా సరే మనం మిక్స్ చేసుకుని రోజంతా వాడుకోవచ్చు అని చెప్పారు కదా సార్? అవునండి. తర్వాత అది మళ్ళీ వేడి చేసుకోవాలా, లేదంటే అలా చల్లారిపోతుంది? ఫ్లాస్క్ లో పెట్టుకుంటే వేడి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే సార్. లేదంటే బయట ఇప్పుడు బాయిల్ చేసి ఫ్లాస్క్ లో నింపుకుంటున్నారు. ఓకే. అది ఒకవేళ షాప్ ఉండే వాళ్ళు వెళ్తారు కదా, నేను ఒకవేళ చెప్తున్నాను, వాళ్ళు అడుగుతున్నారు దానికనేసి. వేడి చేసి ఫ్లాస్క్ లో నింపుకోమనండి. 1/2 లీటర్ ఇక్కడ తాగేమనండి, 1/2 లీటర్ ఫ్లాస్క్ లో పట్టుకోపోవడమే. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తల్లి. కెటిల్ ఉంటే బాగుంటుంది. వెరీ గుడ్, అది కూడా కరెక్టే. కెటిల్ ఉంటే ఎప్పటికప్పుడు ఇది చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతటితో ఈ సెషన్ని ముగిస్తా ఉన్నాం. విల్ మీట్ యూ టుమారో. దయచేసి ఇక్కడ
లీడర్స్ టెస్టిమోనీస్ చెప్తేనే 10 గంటల లోపల ఎవరు ఎన్నెన్ని ఇస్తారని చెప్తే ఈరోజు ఉంటుంది, లేదంటే క్యాన్సిల్ చేసేస్తాం. సాయిలక్ష్మి గారు. అక్క సాయిలక్ష్మి మేడం. సార్ బయటికి వెళ్ళేవాళ్ళు వీసిటీ తాగేవాళ్ళు. పొద్దుట వేడిగా తాగి ఉన్నాయి కూడా మామూలుగా చల్లారిపోయినా పర్వాలేదు, సాయంకాలం వరకు తాగుతున్నారు. వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవుతున్నారు సార్. ఓ, మీకు కూడా ఈ అనుభవం ఉందా? అవును సార్. అంటే బయటకు వెళ్ళిపోయే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొలం వెళ్ళేవాళ్ళు, తర్వాత బట్టల షాపులకు వెళ్ళేవాళ్ళు, వీళ్ళు కూడా మేము ఏమి తీసుకోలేము, వెయిట్ లాస్ కి మాకు ఎనర్జీ కావాలి, నీరసం వచ్చేస్తుంది, 4 చీరలు ఇలా మడత పెడతలోకి ఊరికనే నీరసం వస్తుంది అన్న వాళ్ళకి అక్కడ హాట్ వాటర్ తాగడానికి కుదరదు కదా సార్. పొద్దుటే ఒక్కసారి వేడి వాటర్ తాగి ఈ లీటర్ నీళ్లు ఉన్నాయి వాటర్ బాటిల్లో వాటర్ పట్టుకెళ్ళిపోయి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు తాగుతున్నారండి. చాలా ఎనర్జీగా ఉంటుందని చెప్తున్నారు. అలా సూపర్. కూడా తాగొచ్చు. సో మీరు వీసీటీతో వ్యాపారం చేయడంలో ఫస్ట్ ఆద్యులు మీరే. ఎక్కువ అవును మంది సార్. వీసీటీలు పోయడం కానీ ఫ్లాస్క్లో ఎక్కువ మంది కి ఇవ్వడం అనేది. సో మీ ఇప్పుడు కూడా అనుభవాలు కూడా మనం ఒక VR4 ఒక VCT 2 VR4లు ఒక VCT ఇస్తే నెల వస్తుంది సార్ వాళ్ళకి. ఓ గుడ్ గుడ్ అక్క. సో మీరు గతంలో కూడా షేర్ చేశారు ఈ విషయం. అవును సార్. మర్చిపోయాను, ప్రోడక్ట్ నిన్న లేదు మొన్న రాత్రి హైదరాబాద్కి చేరుకుంది. కస్టమ్స్ క్లియరెన్స్ పేపర్లు రావాలి. మన దురదృష్టం ఈ పండగలు ఒకటి వచ్చాయి. సో 2-3 రోజుల్లో అవి అవుతాయి. మీ ప్రోడక్ట్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది అనేది ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుంది, రైట్? సో బాలన్ గారు కూడా మలేషియా నుంచి హైదరాబాద్కి చెన్నైకి రావడం జరిగింది. వారు ఈరోజు ఇది చేసి దాన్ని వీలైనంత వరకు తొందరలో మీ ప్రోడక్ట్ అవైలబిలిటీ చెన్నైకి నుంచి మనకు హైదరాబాద్కే వచ్చే ప్రోడక్ట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాయి. కస్టమ్స్ క్లియరెన్స్ అవుతుంది. మీ ఉత్పత్తులు మీరు డైరెక్ట్గా తీసుకునే విధంగా చేస్తాం. ఓకేనండి? జస్ట్ కోఆపరేట్ విత్ అస్. 3 days 23 నైటే వచ్చినాయండి. సో వరుసగా సెలవులు రావడం, ఆ పేపర్ వర్క్ మినిమం 1 week తీసుకుంటుంది. దాన్ని మరింత వేగంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయిపోగొట్టి మీకు ఈ ప్రోడక్ట్లు ఇస్తాం. ఓకే, ఏ అనుమానం వద్దు, నెక్స్ట్ నుంచి ఏ ఇబ్బందులు లేకుండా చేస్తాం. సో ఈ ఒక్కసారికి బేర్ చేయండి. వాళ్ళు కూడా ఊహించలేదు ఇట్లా యుద్ధం వస్తుంది, ఫ్లైట్లు డిలే చేస్తారనే విషయాన్ని ఊహించలేదు పోవడం వల్ల జరిగింది. 23rd నైటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ప్రోడక్ట్ అనేది చేరుకుంది. పేపర్ వర్క్ యూజువల్గా 1 week తీసుకుంటుంది కాబట్టి దాన్ని ఇంకా వేగంగా చేయడానికి మొత్తం 80% వర్క్ పూర్తయిందే అంటున్నారు. దాని కస్టమ్స్ డ్యూటీ అన్ని పే చేసేసి తీసేసుకోవడమే. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ఓకే, నేను ఈరోజు సాయంత్రానికి ఎప్పటికీ డైరెక్ట్గా హైదరాబాద్ ఆఫీస్లో ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉండనేది చెప్తానండి. సార్ బివి రమణ గారు. సార్ మన 25th April మీటింగ్ అది యాజ్ ఇట్ ఈస్ గా అవుతుంది కదా సార్, దానికి ఇంకేమైనా ఈ జియోకి అట్లాంటి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? జియోకి సంబంధాలు ఉన్నాయి వాళ్ళ, అందుకనే రేపు 30వ తేదీకి మన మేనేజ్మెంట్ వస్తా ఉన్నారు, వచ్చి దానికి చూస్తారు సార్. వాళ్ళకి చెప్పాము 25th ఆగదు సార్. 25th ఆగడానికి అదేం చిన్న ప్రోగ్రామ్ కాదు, చిన్న సెంటర్లో కాదు పెట్టింది. టకామని ఎవరు కూడా ఆపే పరిస్థితి ఉండదు. దాన్ని మీరేం ఇబ్బంది పడకండి సార్. అదేం చిన్న హోటల్లో వచ్చి పెట్టేది కదా, ఒక మంత్రి గారి అడ్డా అనమాట అది. అక్కడికి వచ్చి పోలీసులు ఆపేసి అంత సీన్ లేదండి. అంతే కదా సార్. ఒక మినిస్టర్ గారు ఇది చిన్న పెద్దోళ్ళు చేసేటటువంటి కార్యక్రమం అది. అక్కడేమి యానివర్సరీ కదా, యానివర్సరీ కదా, దాన్ని ఆపడానికి కాదు. యానివర్సరీ కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు సార్. మంచిగా జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. టికెట్స్ అన్నీ ఉన్నాయి, అన్ని పర్మిషన్స్ కూడా మనం తీసుకుంటున్నామండి, అప్లై కూడా చేస్తున్నారు. మీరు దాని గురించి మీరు మర్చిపోండి సార్. మేము ప్రమోట్ చేసుకునే కార్యక్రమాన్ని చూడండి. మనం అన్ని పర్మిషన్లు తీసుకుంటున్నాం. గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోకి అనుగుణంగా మనం అప్లై చేసుకుంటున్నాం. ఓకే ఓకే సార్. ఆ పని 30వ తేదీ ప్రారంభం అవుతుంది. 30వ తేదీ చేస్తారు. ఓకే. వీఆర్ వర్కింగ్. అనకాపల్లి ఎవరిని పంపొచ్చా సార్ లేదా? చెప్పారు కదా సార్ కేవీఆర్, మీరు ఎవరన్నా ఒకరిద్దరు ఉంటే పంపించుకోండి అని చెప్పారు కదా. అదేలేండి, అంటే నేను రావాలా లేదా మండే రోజు రావాలనేసి. అదే మీరు మీ ఇష్టం సార్. ఇప్పుడు ఆయన పర్సనల్ ప్రోగ్రాము,
ఒకరిద్దరు ఉంటే అదేలే. అక్కడ అనకాపల్లిలో ఉంటే పంపించడంలో తప్పు లేదు. ఓకే సార్, ఓకే. ఇబ్బంది ఏం లేదు. సో మండే కూడా మనకి 25th ప్రోగ్రామ్ టైమింగ్ అడగడం ఏంటి వాసు? ఆల్రెడీ యాప్లోనే ఉంది కదా 3 to 6 అని, గమనించలేదా నువ్వు? 3 to 6. ఓకే. తర్వాత బాబ్జీ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అయితే మనకి తెలంగాణ జియోకి సంబంధించి వీళ్ళు క్రిప్టోలను ఉద్దేశించి పెట్టింది సార్. ఎస్ ఇట్స్ నాట్ ఫర్ తెలంగాణకి ఏం చేస్తున్నారంటే హైదరాబాద్ కి, ముంబై నుంచి ఎక్కడెక్కడి నుంచో అన్నోన్ పీపుల్ మన స్టేట్ కానీ వచ్చి ఇక్కడ హెడ్ క్వార్టర్ పెట్టడం, దోచుకోవడం, బోర్డు తిప్పుడు వెళ్ళిపోవడం, కేసులు ఏమి ఇక్కడ పడుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టింది తప్పితే మన ఫిజికల్ ప్రోట్ ఉన్న దానికి ఏమి ప్రాబ్లం లేదండి. వీఆర్ పేయింగ్ జిఎస్టీ టు గవర్నమెంట్. మనకి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏం జిఎస్టీ లేదు, ఏం లేదు, ఆఫీస్ ఉండదు, ఏముండదు. వెబ్సైట్ సింపుల్ గా ఎలా ఆఫ్ చేస్తే అది కథం. మనకేమండి బాబు, అన్ని ఉన్నాయి, మనకి ఏమీ ప్రాబ్లం లేదు. బట్ అందరినీ ఉద్దేశించింది కాబట్టి మనం కూడా ఒక దాన్ని పరిగణలో తీసుకొని మాట్లాడడం, కానీ మనకు అసలు ఏమీ ప్రాబ్లం లేదు. హ్యాపీగా ప్రమోట్ చేయండి. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. సో ఆ పర్మిషన్స్ కూడా మనం కూడా అప్లై చేస్తున్నారు సార్, మన వాళ్ళు కూడా చేస్తున్నారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ దయచేసి ఈరోజు నెల్లూరులో గుర్తుపెట్టుకోండి, 8 to 10, తర్వాత ఏమో 12:30 to 2:30, 3 వరకు ఉంటాం. 3 తర్వాత వీఆర్ మూవింగ్, ఎందుకంటే మళ్ళీ నేను అనకాపల్లి వరకు వెళ్ళాలి కాబట్టి ఇంత టైం పైన మించి ఉన్నాను. తర్వాత ఒంగోలులో 1 గంట ఆగుతాం, 6 to 7. ఎక్కడ ఆగుతాను ఏంటి అనేది మీకు చెప్తాను. అదేమి ప్రీ ప్లాన్డ్ కాదు, ఇప్పటికిప్పుడు అనుకున్నాం కాబట్టి అది వేలో వెళ్తాను కాబట్టి అక్కడ ఆగే అవకాశం ఉంది. మీరు ఎవరైనా అక్కడ మీ లీడర్స్ ఉంటే నాకు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ ఇది కొంతమంది లీడర్ల మట్టుకి చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్ పేషెంట్స్ కి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కొంతమంది మట్టుకి ఫోన్లు ఎత్తకపోవడం, అసలు మినిమమ్ వాళ్ళు ఎలా వేసుకోవాలి, ఎంత వాటర్ తాగాలి, కనీసం ప్రికాషన్ చెప్పట్లేదు సార్. ఆ ప్రోడక్ట్ ఇచ్చేసామా, 2000 తీసుకున్నామా అని అయితే వదిలేస్తున్నారు. చాలా మంది కూడా ఎంత టెక్నిక్ గా పేషెంట్స్ కూడా అడుగుతున్నారంటే, సార్ VR4 గురించి మాకు చెప్పండి అని అడుగుతున్నారు. అంతా అయిన తర్వాత నాకు ప్రోడక్ట్ తీసుకున్నానండి, అది ఎలా వాడాలో కూడా చెప్పలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. దానివల్ల ఏంటంటే అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది సార్. అది మీరు చెప్తున్నారు, ప్రతిసారి చెప్తున్నారు, వాళ్ళే ఆ ఫాలో అప్ చేయమని చెప్తున్నారు కదండి. నిన్న యాక్చువల్లీ నాకు 7 calls వచ్చినాయి సార్. సేమ్ ఎవరు ఇచ్చారంటే పేరు చెప్పట్లేదు, అవతల పేషెంట్ కూడా చెప్పట్లేదు. ఇవన్నీ కామన్ సార్ వ్యవస్థలో. అదే చాలా మంది సత్యనారాయణ గారు మీ అంత ఓపిక్గా చెప్పలేరు, కానీ చెప్పమందాం. ఈ రోజు నుంచి చెప్తాను, నేను మొత్తుకుంటానే ఉన్నాను కదా, బాధ్యత తీసుకోండి అని మనం చెప్తాను. ఫోన్లు ఎత్తట్లేదండి సార్, అది అందుకే. అదే జనం ఏంటంటే సత్యనారాయణ గారు, సగం మంది అత్యుత్సాహం ఉన్నటువంటి క్లయింట్స్ కూడా ఉంటారు. 1కి 4 సార్లు కన్ఫర్మేషన్ చేసుకోవడం, అడగడం కూడా ఉంటుంది. ఒకవేళ వీళ్ళు చెప్పకుండా వాళ్ళు కొని ఉంటారని కాదు, కొన్ని సందర్భాల్లో ఇచ్చేసిన తర్వాత ఎత్తకపోయి ఉండొచ్చు, కాదని నేను అన్నాను. జనం కూడా ఎట్టున్నారంటే క్రాస్ చెకింగ్ ఎక్కువ. నీకు యూట్యూబ్ ఉంటే మీకు కాల్ చేస్తారు, నాకు కాల్ చేస్తారు, ఇంకొకరికి కాల్ చేస్తారు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరు అనేది తెలుసుకుంటే నీకు అట్లా వచ్చిన నంబర్లు నాకు ఇవ్వండి, వాళ్ళు ఎవరి ద్వారా ఇచ్చారో ఇంకా వాళ్ళనే నేను పట్టుకొని నేను మాట్లాడతాను. ఓకే సార్. అంటే ఏం లేదు సార్, ఎవరైనా సరే మనోళ్ళు బయట వాళ్ళు ఇచ్చినా అది మనకు మొత్తం వాల్టాన్ కంపెనీకి ఆపాదిస్తారు కాబట్టి నేను క్లారిటీ ఇచ్చాను సార్. ఒకసారి ఏంటంటే మన వాళ్ళకి కూడా ఒకసారి చెప్దామని సార్, అంతే, అంతకంటే. అర్థమైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. ఇంతటితో ఈ సెషన్ ముగిస్తా ఉన్నాం అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎవరండి? సార్ శ్రీనివాస్ అనంకొండ, వరంగల్. శ్రీనివాస్ సార్ ఏం లేదు సార్, మా సెంటర్లో మనకు ఉన్నటువంటి 3 products అంటే శాంపిల్ పర్పస్ లో, అంటే కస్టమర్స్ వస్తున్నారు. ఇప్పుడు విప్రోటెన్ కానీ, VR4 కానీ, VCT కానీ, మన దగ్గర శాంపిల్స్ అనేటువంటివి కస్టమర్ కు చూపించడానికి ఆ శాంపిల్స్ అవైలబుల్ గా ఉండేటట్టు ఒకసారి చూడాలి సార్. ఎక్కడ చూడమంటారు ఆ శాంపిల్స్? సార్ ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి సెంటర్ కి కస్టమర్స్ కానీ లీడర్స్ కానీ వస్తున్నారు సార్. వాళ్ళకి ఇప్పుడు మనం పెట్టుకోవాలా యాజ్ ఏ లీడర్ గా
మీరు ఒక సెట్ క్యారీ చేయాలి. బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బ్యాగ్లో ఒక సెట్ ఉండాలి కదా సార్. సార్ అయితే ఇప్పుడు ఇక్కడ సరే ఇక్కడ మీ సెంటర్ వచ్చే వాళ్ళకి ఓకే మీరు చేస్తారు. బయట వెళ్ళిన సార్ వాళ్ళకి ఎట్లా చూపిస్తారు? బ్యాగ్లో ఇదొకటి అదొకటి పెట్టుకోండి. అదే సార్ అదే అక్కడ అంటే మన దగ్గర మా సెంటర్ లో అది ప్రొవైడ్ చేసేటట్టు మీరు ఒకసారి సజెస్ట్ చేయాలి సార్. అంటే మాకంటే మా సీనియర్స్ కి మీరు ఒకటి సజెస్ట్ చేయాలి సార్. అదొకటి సార్. మళ్ళీ ఇంకొకటి ఏంటి సార్ అంటే సెంటర్ కి ఇప్పుడు మా వరంగల్ సెంటర్ కి చాలా మంది లీడర్స్ వస్తున్నారు సార్. సో ఈ లీడర్స్ మనకు ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మీద ఆ, అవగాహన లేదు సార్. అంటే ఎక్స్ప్లెనేషన్ చేసే అంటే అవగాహన ఉండొచ్చు వాళ్ళకి, కానీ ఆ టైంలో వాళ్ళు ఉండటం లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో నేను వచ్చాను సార్, నేను కూడా కొద్ది మందిని తీసుకొస్తున్నా లీడర్స్ ని. సో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు ఫస్ట్ ఆ ప్రోడక్ట్స్ మీద అవగాహన ఉండాలి కదా సార్. సో ఆ అవగాహన మాకు లేకపోవడం వల్ల ప్రతి ప్రోడక్ట్ గురించి ఇప్పుడు మీరు ఈ రోజు విప్రో 10 విసిటీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది సార్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి చెప్తే కదా సార్ వాళ్ళు ట్రస్ట్ చేసేది, వాళ్ళు మనల్ని దానిలో జైన్ కావడానికి కానీ, యాజ్ ఏ లీడర్ గా కానీ, యాజ్ ఏ పేషెంట్ గా కానీ వాటిని తీసుకోవడానికి ఛాయిస్ ఉంటాయి కదా సార్. సో ఇది కొద్దిగా బ్యాక్ ఉన్నదని. అంటే వారంలో ఒక రోజు మీటింగ్ పెట్టుకోండి అన్ని టీములు కలిసి అని చెప్పాను. వాడు చెప్పే వాళ్ళు ఉన్నారు లీడర్స్, వారందరూ కలిసి పెట్టాలా. లేదనుకుంటే మీరు ఒక టీవీ ఏర్పాటు చేయండి, దానిలో మనం ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి వీడియోని నేను ఇస్తాను, దాన్ని డిస్ప్లే చేసుకోండి అని చెప్పాను సార్. అంటే యాక్చువల్గా సార్ మా వరంగల్లో తొందరగా బిజినెస్ స్కోప్ అనేటువంటిది ఎక్కువ పెరగడానికి ఛాయిస్ ఉంటా అంటారు సార్. సో ఇప్పుడు యాదవ్ రెడ్డి గారు కొంచెం నేమ్ ఉన్న క్యాండిడేట్, విద్యాసాగర్ గారు, వీళ్ళ వల్ల ఏమవుతుంది సార్ అంటే ఎక్కువ ఫ్లోటింగ్ పెరుగుతుంది సార్ అక్కడికి. ఇప్పుడు. అందుకే ఫ్లోటింగ్ పెరిగిన బండి విజయ మేడం ని డబ్బులు ఇచ్చి తీసుకున్నారంట కదా, ఆవిడ చెప్తున్నారు సార్. బండి విజయ మేడం అనే ఆవిడ వస్తుందంట, కొత్తగా అపాయింట్ చేశారన్నారు. బట్ ఐ డోంట్ నో, టుడే ఐ విల్ కన్ఫర్మ్ ఇట్, కనుక్కొని నేను చెప్తాను సార్. లేదన్నా కన్ఫర్మ్ అక్కడ ఉన్నారు మేడం, అక్కడే ఉంటున్నారు. మీకు ఎవరికైనా ఐడియాస్ కావాలన్నా కూడా మేడం గారు ఐడియాస్ ఇస్తున్నారు. ఏదైనా సపోర్ట్ కావాలన్నా వాళ్ళు చేస్తున్నారు సార్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేస్తున్నారు. ఓ అచ్చా, ఎన్ని రోజుల నుంచి జరిగింది ఇది? 2 days గా అన్న. రైట్, సరే అయితే. సో మిగతా విషయాలు నేను మాట్లాడతాను సార్, మాట్లాడతాను సార్. మీరు మాట్లాడండి, నాకు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి ప్లీజ్. థ్యాంక్ యూ. యాదవ్ రెడ్డి గారు మీరు కలిసి కూర్చొని మాట్లాడండి. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఆల్రెడీ వారు ఎంసీఏ చదివారు, ఆవిడ చెప్పగలుగుతుంది. బండి విజయ్ గారు తను అపాయింట్ చేశారనే విషయం నాకు తెలియదు. సీను గారు ఇప్పుడు మెసేజ్ పెడితే అయింది, ఇప్పుడు మనవాడు కూడా కన్ఫర్మ్ చేశారు కాబట్టి మీరు అక్కడ మాట్లాడుకోండి సార్. థ్యాంక్ యూ. లేదంటే మనం వీడియోలు ఇస్తాం, మీరు అక్కడ టీవీ పెట్టి డిస్ప్లే చేయండి.